క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ప్రకటించిన రీతిగా ఈ రోజున మీకు అందిస్తున్న అంశం ద్వితీయోపదేశ కాండము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వారముతో మోషే గారి పంచకాండాలు అనబడుతున్నవి కంప్లీట్ అవుతున్నవి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ దైవ ఉద్దేశాన్ని మనసులో పెనవేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరత చాలా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ మీద పట్టులేని వారు, సౌండ్ కొంచెం తగ్గించి, అనేక మంది ఈ రోజున మనకి కనపడుతూ ఉన్నారు. వాటిలో ఇప్పటికీ అవిధేయత అన్నది కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయించినటువంటి వాటిని ఈ రోజున అన్యులు ఆచరిస్తున్న వాటికి కూడా పెనవేసుకుంటూ సాగుతున్నటువంటి ముదురులు ఉన్నారు. బైబిల్లో సంక్రాంతి ఉందంటూ పోస్ట్ పెట్టాడు, నవ్వుకున్నా, నేనేమి మాట్లాడలేదు. కానీ దాంట్లో నీ పొలములో, వ్యవసాయ పొలములో ఎంట చేర్చుకున్న వాటిలో, పంట రావచ్చిన వాటిలో దేవుడికి ఇవ్వాలి అని ఉంది కదా. తర్వాత మీ పొలంలో పండిన పంటను కూర్చుకున్న తర్వాత ఉత్సవం ప్రారంభించి 7 రోజుల పాటు కొనసాగించాలి అని ఉంది కదా. అంటే ఇప్పుడు సంక్రాంతి కూడా కొనసాగుతుంది కాబట్టి బైబిల్లో సంక్రాంతి ఉందని చెప్పేశాడు. సో ఇలాంటి వారు అనేక మంది ఇంకా ఉంటూనే ఉన్నారు. ఇంకా చాలామంది అండి, ఇంకా చాలామంది ఉంటూనే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవటం అవసరమనే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మీ మధ్యకు తేవడం జరుగుతుంది. ఎందుకంటే అవసరం. బైబిల్ని చదివే విధానం కానీ, బైబిల్ని అర్థం చేసుకునే విధానం కానీ మనిషికి చాలా అవసరం. 60 సంవత్సరాల జీవితానికి భూమి మీద ఎంత సంపాదించుకున్నా ఏమీ తీసుకెళ్ళడండి. కానీ తీసుకెళ్ళవలసింది ఏదన్నా ఉన్నది అంటే అది జ్ఞానవంతమైన సంగతులను మాత్రమే తీసుకెళ్ళాలి. దీన్నెవడు దొంగిలించలేడు, దీన్నెవడు అపహరించలేడు. సో రచయిత మోషేనే. ఎందుకంటే పంచకాండాలు అనబడుతున్న వాటిలో చివరి కాండం కనుక ఇది కూడా క్రీస్తు పూర్వం 1405 నుండి 44 ప్రాంతాలు రాయబడిందే. మోషే తన మరణకాలములో పాలస్తీనాలో ప్రవేశింపబోచున్న ఇజ్రాయేలీలను, తన మరణకాలం సమీపిస్తుంది, అప్పుడు పాలస్తీనా వెళ్ళాలి కదా, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు. ఆ మరణకాలంలో ఇజ్రాయేలీలు క్రొత్త జనాంగము, అంటే ఈ 40 సంవత్సరాలలో దేవుని కోపానికి గురై మరణించినటువంటి వారిని తీసివేస్తే వారి గర్భాన వచ్చినటువంటి వంశధారకులకి మోషే గారు విధేయులు కావాలి అన్న పదంతో ప్రారంభమవుతుంది. మీరు విధేయులుగా ఉండాలి. అది ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల ప్రయాణం ముగింపుకు వచ్చేస్తున్నారు. ఇక అయిపోతుంది. మోయాబు మైదానం ముందు ఉంటున్నటువంటి సందర్భంలో చెబుతూ యెరికో చేరుకొని యోర్దాను నదిని దాటడం వరకు మనకి ఈ సంగతులన్నీ కనబడుతుంటవి. దీని ఇతివృత్తం అన్నమాట. మోషే గారి జన్మం అంటే బ్రతికిన కాలం 120 సంవత్సరాలు. దీంట్లో మొత్తం 34 అధ్యాయాలు, 8 భాగాలు. మొదటిది మోషే గారి ఉపదేశం, రెండోసారి మరల ఉపదేశం, 3 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు, 4 ఎప్పటిలాగానే కట్టడలు, ఆజ్ఞలు, హెచ్చరికలు, కనానులో ప్రవేశించడం గురించి సూచనలు, 7 తుది పలుకులు. తుది పలుకులు అంటే తుది శ్వాస, అంటే మరణశయ్యపై మోషే గారు చివరి మాటలు. ఆ తర్వాత మోషే గారి మరణం. ద్వితీయోపదేశ కాండముతో మోషే గారి పాత్ర ముగిసిపోతుంది. కనుక ఈ 34 అధ్యాయాలలో
దేవుడు చెబుతున్న సంగతులు చాలా క్షుణ్ణంగా మనం ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత చాలానే కనబడుతుంది. మొదటిది మోషే ఉపదేశం, మొదటిది చూద్దాం. ఒకటి ద్వితీయోపదేశ కాండం. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, అజేరోతు, దిజాహాబను స్థలములకు మధ్య చూపునకు ఎదురుగా ఉన్న ఆరాబాలో మోషే ఇజ్రాయిల్ అందరితో చెప్పినటువంటి మాటలు ఈ మొదటి ఉపదేశం. ఎక్కడ చెప్పాడు? యోర్దాను అవతలనున్న అరణ్యములో ఆరాబాలో చెప్పాడు మోషే గారు. ఇజ్రాయేలు కొత్త జనాంగానికి ఏమని తెలుసా? మీ పితరులు కనాను నుండి ఐగుప్తుకి 70 మంది వచ్చారు. ఈ 70 మంది వచ్చిన తర్వాత యేసోబు అనేటువంటి రాజు వచ్చిన తర్వాత వాడి దృష్టిలోకి మీరంతా బలహీనులుగా వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాలు బానిసత్వములో మగ్గినప్పుడు దేవుడు మోషేని పుట్టించి ఫరో అనేవాడు ఎదుట కార్యాలు జరిగించి, వాడు వినకపోతే వాళ్ళందరినీ వేసేసి మిమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చి ఇదిగో పాలస్తీనా తిరిగి మరలా కనాను వెళ్ళటానికి మధ్య ఎందరు రాజులు ఉన్నారో ఆ రాజుల లిస్టు ఇచ్చి మోషే నాయకత్వంలో యెహోషువ యుద్ధ సైనికుడిగా విజయదుందుబి మోగిస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఈ గ్యాప్లో మీరు మోషేని విసిగించినప్పుడు భూమి మీద అతని వంటి సాత్వికుడు అనే వాడే కనబడినప్పుడు మిమ్మల్ని బట్టి మోషే కనానును కోల్పోయినప్పుడు, మోషే ఎందుకు కోల్పోయాడు కనాను వెళ్ళటం? ఈ జనాంగాన్ని బట్టే కనాన్ని కోల్పోయినా సరే బాధపడకుండా మిమ్మల్ని చేర్చాలన్న ఆలోచనతో మోషే సాగించటం, ఆ తదితర విషయాలన్నీ కూడా మోషే గారి చివరి దినాలలో, అంటే పాలస్తీనా ఎంటర్ అవుతున్నటువంటి కనాను ఎంటర్ అవుతున్న చివరి దినాలలో ఈ క్రొత్త ఇజ్రాయిల్ జనాంగానికి సూచనగా ఇస్తూ గుర్తు చేస్తున్నాడు. గుర్తు ఎప్పుడూ చేసుకోవాలండి. గుర్తు చేసుకోవటం ప్రారంభించటం మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా అది మనల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపుతుంది. లేకపోతే నిలపదు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక గుర్తు చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితానికి, మనిషి ఆలోచనకి. ఏంటి అన్నది మొదలు పెడితే ఎక్కడ వరకు ఉన్న దానికి మధ్య మన తలంపు, మన ఆలోచన ఇన్క్లూడింగ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని సాగవలసిన అవసరం ఉంది. లేకపోతే మనిషి బ్రతుకు భూమి మీద చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వములో నుండి తిరిగి కనాను అంటే సొంత ప్రాంతానికి రావటంలో ఎంత కష్టమో అవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆశ్చర్యకార్యాలు అవ్వచ్చు, మహత్కార్యాలు అవ్వచ్చు, గొప్ప సంగతులు అవ్వచ్చు, ఎర్ర సముద్రాన్ని చీల్చడం అవ్వచ్చు, దేవుడు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కొత్త జనాంగంలో పాత జనాంగం పైగా మిశ్రమ జనాంగం ఉన్నాయి. కాబట్టి వీరందరికీ చెప్పటం మోషే గారి ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. అంటే రిపీట్ అవ్వాలండి. జీవితం ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉండాలి. రిపీట్ అవ్వటం అన్నది జరిగితేనే మనిషి అన్నవాడు ఖచ్చితంగా దేవుడి కొరకు బ్రతుకుతాడు. లేకపోతే వాడి కొరకు, వాడి స్వార్థం కొరకు బ్రతుకుతాడు. అది ఏం బ్రతకటం లేండి. 60 ఏళ్ళు దాటాయంటే గట్టిగా ఏదైనా కొరుకుదామన్నా కూడా పళ్ళు ఊడిపోతే ఏమీ పని చేయవు. అందుకనే ఛాయ్ మానేశారు. ఎందుకు తెలుసా? అవసరం దేవుడికి. ఇది ప్రేమ దేవుని పిల్లారా. ఒకటి అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఒక నిర్ణయం సడన్గా తీసుకుంటా, దాన్ని ఖచ్చితంగా ఫాలో చేస్తా. ఒక నిర్ణయం అన్నది తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాను. దేవుడు నేర్పుతున్నప్పుడు నిత్య విద్యార్థిగా నాకు అనిపిస్తూ ఉంది, ఇన్ని సంగతుల్లో వారు ఇలా సాగుతున్నప్పుడు మనకి అవసరమైనా దీన్ని ఎందుకు దాన్ని అవాయిడ్ చేసి పడేయాలంతే. ఇలా ప్రతిదాన్ని ఎందుకు చేస్తామంటే రేపటి రోజున నిలబడి చరచాలండి, లేకపోతే మాట వినరు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే ప్రతిదాన్ని కూడా రిపీట్ చేసుకుంటున్నప్పుడు దైవ ఉద్దేశం మనలో జీర్ణమైపోవాలి. దైవ సంగతులు జీర్ణం కాకపోతే మనిషి ఫ్యాట్ అవుతాడు, తలంపుల్లో ఫ్యాట్ అవుతాడు, బాడీ పరంగా ఫ్యాట్ అవుతాడు. అప్పుడు ఫిట్నెస్ అన్నది రెండూ కోల్పోతే దేవుడి కొరకు బ్రతకనటువంటి వాడిగా లోకములో కనపడతాడు.
క్రైస్తవుడు బ్రతికాడంటే వాడిని చూస్తే ఈర్ష్య కలగాలండి. అసలు వీడికి పిచ్చేమని పట్టిందా, దేవుడి కొరకు ఎలా ఉన్నాడేంటి వీడు అనుకోవాలి. డెడ్డే మన దగ్గర అవన్నీ ఏమీ ఉండవు కదా. కనుక అలాంటి ఉద్దేశంలోకి సకల మానవాళి రావాలి అని ధర్మశాస్త్రములో మోషే గారు రాసుకుంటున్నారు. దైవ ప్రేరణతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకున్నాడు. అవి గుర్తు చేస్తూ ఆరాబులో ఇజ్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇది పరిస్థితి, ఇలా వచ్చే మనం, ఇలా ఉంది పరిస్థితి, ఇది సంగతి. లాస్ట్ డేస్ అన్నమాట మోషే గారి జీవితంలో. 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 49వ వచనము. పిస్గా యుటలకు దిగువగా ఆరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశం అంతా స్వాధీనపరుచుకొనురి. అంటే సాగుతున్నారు, ఇక నడుస్తున్నారు. ఎక్కడి దాకా వచ్చారయ్యా అంటే ఇప్పుడు ఆరాబు ప్రదేశం అంతా స్వాధీనపరుచుకునేంత వరకు వచ్చారు. ఐగుప్తును దాటిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం ఏంటి, అమోరీలతో యుద్ధం ఏంటి, ఫిరిజ్జీలతో యుద్ధం ఏంటి, ఇవ్వీలతో యుద్ధం ఏంటి, హిత్తీలతో యుద్ధం ఏంటి, కనానీయులతో యుద్ధం ఏంటి, 32 మంది రాజుల్ని మట్టుబెట్టిన తర్వాత ప్రయాణం సాగుతుంటే ఇదిగో ఈ ప్రాంతాలు ఇంకా కనాను చేరటానికి వీరి మధ్య, ఈ మన్య ప్రాంతం కదా, ఈ మన్య ప్రాంతంలో అప్పటికీ రాజరికం ఉంది కదా, ఆ రాజులను ఓడిస్తూ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఇగో ఇక్కడికి వచ్చి ఆగారు. ఆరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరుచుకునురి. ఈ స్వాధీనపరుచుకున్నప్పుడు ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకొని జయించిన రాజులు కానీ, స్వాధీనపరుచుకున్న ప్రదేశాలు కానీ, పాలస్తీనా వెళ్ళడానికి ముందు ఈ ఆరాబా ప్రదేశమునకు వచ్చి ఆగినారు. అక్కడ ఈ ఆరాబా ప్రదేశములో వీళ్ళందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు మోషే. ఎంతమంది రాజుల్ని మీరు జయించారు, ఎంతమంది రాజుల చేతిలో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది దగ్గర ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే మనిషికి దేవుడు సంగతిని రిపీట్ చేస్తున్నాడు అంటే మనిషి మర్చిపోతాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఏమన్నా తెలుసా, నేను హైదరాబాద్ రావడానికి ఒక వ్యక్తి కారణం అని. దారి చూపిస్తాడంతే, ఆ దారిలోకి నువ్వు వెళ్ళిపోయి ఎలాగ కన్నాలు తోడినట్టుగా మార్గాన్ని ఏర్పరచుకొని నువ్వే ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. నాకు కోట కట్టించావా, ఆ కోట నాకు జెండా పాతావా, నాకు ఒక రాజమందిరం ఇచ్చావా, దాంట్లో కూర్చోబెట్టావా, ఒక సింహాసనం వేసావా అన్నది అది పనికిరాదు. దారి చూపిస్తే చాలు, దారే చూపించాలి. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటా, వారి చనిపోయే ముందు వారి అమ్మ నాన్న కూడా ఇదే చెప్పిన, నీ కుమారుడు అనేవాడు లేకపోతే ఈ రోజున నేననేవాడిని ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, దేవుడు అలా ఎంచుకున్నాడని చెప్తే వాళ్ళు నిజంగా ఇలా చెప్పుకునేవాళ్ళు ఎందరయ్యా అన్నారు. ఎవడు చెప్పినా చెప్పకపోయినా వీడే చెప్తాడు. ఎందుకంటే నాకు గంజి తెలుసు, బెంజీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఏ స్థితిలోకి వెళ్ళినా నా పూర్వస్థితి ప్రయాణానికి కారణం మరువను. ఎందుకంటే నాకు దేవుడు నేర్పుతున్నప్పుడు, నా ఉద్దేశం దేవుడు వాక్యానికి దగ్గరగా కనబడుతున్నప్పుడు ప్రతిదీ కూడా, ఏది కూడా దాచుకోకుండా మీ మధ్య ఎందుకు చెబుతానంటే మీరు పాటిస్తారని కాదు, పాటిస్తే బాగుంటుంది అన్న ఆలోచన మీరు కలిగితే బాగుంటుందని చెప్పడానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా చెప్పటం అన్నది అసాధ్యం. ఎందుకంటే మనుషులు కాబట్టి అది ప్రతి విషయాన్ని మనం మర్చిపోతాం కాబట్టి అలా మర్చిపోకుండా సాగాలి అని ఇజ్రాయిల్ మధ్య దేవుడు మోషే ద్వారా ఇన్ని సంగతులు ఆ ఆరాబా ప్రదేశంలో వారికి ఉపదేశిస్తున్నాడు. ఈ మొదటి ఉపదేశములో దేవుడు చెప్పాలనుకున్నది ఏంటయ్యా అంటే, మోషే వారు మర్చిపోయే స్వభావం గలవారు గనక వారికి నువ్వు మరలా జ్ఞాపకం చేయి, మరలా జ్ఞాపకం చేయి. మనిషికి మరలా జ్ఞాపకం చేయి అని అంటున్నాడంటే ఒక మనిషికి మాత్రమే ఇది వర్తించింది, కానీ మిగతా ఏ ప్రాణికి కూడా ఈ మాట వర్తించదు. కావాలంటే మీరు ప్రాణం చూడండి, ఏ ప్రాణికైనా మీరు చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్న ఒక వీడియో చూశానండి, నిన్న కాదు మొన్న, సంథింగ్ నిన్న మొన్న, చేపని 5 కిలోల చేపని
లైవ్ బ్రతికున్నదే వండుకుందాం తెచ్చుకున్నారు. అది గిన్నెలో వేశారు. పాప ఆడుకుంటుంది. ఆ తండ్రి దాన్ని చూశాడు. చేపలు ఇలా పట్టుకుంటే పాపకి చేప ముద్దు పెడుతుంది. దాన్ని తినలేదండి పాపం వాళ్ళు. మంచిగా దానికి ఒక తొట్టిలా చేసి దాంట్లో పడేసి మేత వేసేసారు. అంటే ఒక ప్రాణి ఆడుకుంటున్నప్పుడు దాన్ని తినాలి అని అనిపించలేదండి మనిషికి. ఎందుకంటే ఆ ప్రాణి చూపే ప్రేమ మనిషిని మార్చగలిగింది. ఆ ప్రాణి దేవుడు తన సృష్టిలో ఒక భాగంగా వాటిని కలిగించినప్పుడు అవి మారుస్తున్నాయి. కానీ దేవుడి మాట మనిషిని మార్చలేకపోతుంది ఏంటి? ఇక్కడ మీరు ఆలోచించాలి. ఒక చేపను చూసి వాడు జాలి కలిగాడు, ఒక కుక్క పిల్లను చూసి వాడు జాలి పడుతున్నాడు, ఒక వాక్యాన్ని చూసి వాడు ఎందుకు మారట్లేదు? అంటే ఆకారములో ఉంటేనే మారతాడా? ఆలోచనలో ఉంటే మారడా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. అది ఎంత గొప్పగా సంగతి అంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. కనుక వీరు అవి మార్చుకుంటాయి, కానీ మనిషి అనేవాడు మార్చడు అని డిసైడ్ అయిపోయాడు దేవుడు. అందుకని మొదటి ఉపదేశంలో వారి కొరకు ఎన్నో సంగతులు మాట్లాడుతున్నాడు, అంత రిపీట్ చేస్తున్నాడు. అసలు ఐగుప్తు బానిసత్వం అంటేనే భయంకరం. అలాంటి స్థితిగతుల్లో నుంచి సొంత ప్రదేశానికి, సొంత ఆలోచనకు రావడానికి సిద్ధపడ్డ మీరు ఏమీ కూడా మర్చిపోవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి ఉపదేశం. రెండవ ఉపదేశానికి వెళ్దాండి. 5వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయ ఉపదేశ కాండము. మళ్ళా చెప్తున్నాడు, ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో అంటే నేను ఏం చెబుతున్నానో మీరు జాగ్రత్తగా వింటున్నారా? మీ వినికిడిలో అంటే వాక్యము వస్తున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా విన్నామా, లేకపోతే దాన్ని విని పాటించడానికి సిద్ధపడ్డామా, లేకపోతే వాక్యం తిరిగి రేపటి రోజున ప్రశ్నించుదేమని భయపడుతున్నామా? ఇవి మన వినికిడిలో ఏమైనా ఉన్నాయా? అందుకే మీ వినికిడిలో నేడు చెప్పు కట్టడలను, విధులను వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మీ వినికిడిలో అంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఈ కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇక్కడ నుంచి బైబిల్ మొత్తం 66 పుస్తకాలలో కట్టడలు కనబడుతున్నాయంటే మనుషులు ఎక్కడొచ్చిందండి దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన? వచ్చుంటే పదం వచ్చేది కాదు కదా. లేదు కనుకనే గుర్తు చేస్తున్నాడు. ప్రతి పత్రికలో కట్టడ గురించి ఎందుకు వస్తుంది? ప్రతి స్వార్థలో ఎందుకు కట్టడం రావాలి? చివరికి ప్రకటన గ్రంథములో కూడా ఎందుకు కట్టడాలను గుర్తు చేయాలి దేవుడు? అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు భూమి మీద మనిషి ఆయుష్ కాలంలో దేవుడు కొరకు వినటమే తప్ప వాడు బ్రతకడు అని దేవుడు నిర్ణయం చేశాడు. దాంట్లో మనం ఉండకూడదండి. మనం ఉండటమేంటి? ఆయన చెప్పింది ఏంటో మనం చేసేద్దాం. ఆయన ఏం కోరుకుంటాడో దాన్ని ఇచ్చేద్దాం. దేవుడి కొరకు ఒక తలంపు అండి, ఒక గ్రాండ్ తలంపు ఉండాలండి. ఇది ఎప్పుడు కూడా మనిషి నేర్చుకోవాలి. వెళ్ళామా, లీటర్ల కొద్ది నీళ్ళు గార్చామా, ఎవడికి లాభం? నీరు గారితే ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం నీరు గారిస్తే? నువ్వు కార్చాల్సింది నీరు కాదు, నువ్వు కార్చాల్సింది హృదయ విదారకరమైన దేవుడి బాధ ఏంటో అర్థం చేసుకొని లోపల హృదయం ఏడవాలి. అది దేవుడు కోరుకున్నాడు. నేనేంటి, నా ఉద్దేశం ఏంటి, ఎందుకు వచ్చాను, నాకు ఇంత గొప్ప స్థితి ఎందుకు ఇచ్చాడు? అందుకే మీకు శుక్రవారం గుర్తు చేసిన, ఎక్కడో ముక్కు ముఖం తెలియంది భర్తగానో భార్యగానో వస్తే వారి మనసు గుర్తు చేసుకొని వారికి ఏవి కావాలో అందిస్తూ ఇరువురి మధ్య అవినాభావ సంబంధంతో ఫ్యామిలీ అనే ట్రాక్ నేర్చుకున్న మనిషి ఈ కుటుంబానికి కారణమైనటువంటి దేవుణ్ణి ఎందుకు ఈరోజు ట్రాక్ తప్పించాడు? నువ్వు ఆన్సర్ ఉండదు మనిషి దగ్గర. ఎందుకు తెలుసా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉండవలసిందే చదువులు నేర్పలేదు, సంస్కారం నేర్పలేదు, పితరులు నేర్పలేదు, కన్నవారు నేర్పలేదు. అందరినీ కన్న దేవుడు నేర్పుతున్నా ఎందుకు నేర్చుకోవట్లేదు? ప్రశ్న లేదు మన దగ్గర, ఆన్సర్ లేదండి ప్రశ్నకి. అది అంతా నాది అని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దాంట్లో నువ్వు ఉండకూడదు. నేను ఎప్పుడంతే దాంట్లో నేను ఉండకూడదు, అది నాకు ఇష్టం ఉండదు. దాంట్లో నేను ఉండకూడదు.
ఎందుకు ఉండకూడదు? నేనంటూ ఒక సపరేట్ ట్రాక్ దేవుడికి, నేనంటూ ఒక సపరేట్ ఉద్దేశం దేవుడికి. దీంట్లో నేను ఉండాలి, అది దీంట్లో నేనే ఉండాలి. నేనే ఉండాలంటే ఎన్ని తలంపులు కావాలి, ఎంత ఆలోచన కావాలి, ఈ తలంపుల ప్రయాణానికి ఎంత శక్తి కావాలి, ఇవన్నీ కూడా వాక్యంతో నువ్వు అందిపుచ్చుకోవాలి. అందుకనే 2022లో మీకు చెప్పబోయే అంశం వశీకరణం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వశపరుచుకోవటమే ఇంతవరకు రానప్పుడు క్రైస్తవ సమాజం అండి. నేను అడుగుతున్నాడు ఒక సోదరుడు, అన్నా హార్ట్ అటాక్ ఉన్నాడు, నీ మాటలు ఇంటి చచ్చిపోతారు అన్నాడు. నేను అన్న, చంపటం కొరకే వాక్యం చెప్తా తమ్ముడు, చంపాలి ముందు అన్ని. వాడు దేవుడి కొరకు బ్రతుకుతాడా లేదా దేవుడి మాట విని నేను నిర్వర్తించలేని సస్తాడా? డిసైడ్ చేయాలి వాడన్నా. కనుక ఏం చెప్తానంటే, బ్రతికే విధానములో దేవుడి కొరకు మనల్ని ఎవడు టార్గెట్ చేయకూడదండి. ఇది నేర్చుకోవాలి. వీడు దేవుడి కొరకు బ్రతికాడంటే వాడితో మనం పోటీ పడగలమా అని సగం చచ్చిపోవాలి వాడు అక్కడే. ఇలాంటి బ్రతుకు క్రైస్తవుడిగా మనం నేర్చుకోకపోతే ఎంతకాలం దేవుడి పెన్ను ఎత్తాడు, దేవుడి పెన్నులు ఎత్తాడు, దేవుడు కోడిని ఎత్తాడు, దేవుడు కోడి పిల్లల్ని ఎత్తాడు. ఏంది ఇవన్నీ? అంటే ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నేర్పుతున్నవి ఏమి మన వినికిడిలోకి రావా అండి? రావు. ఎందుకంటే అలా చెప్పేవారు ఎక్కడున్నారు మనకి? అలా ఎక్కడున్నారు చెప్పండి? అలా చెప్పరండి. దేవుడి కొరకు బ్రతకడం అన్నది చాలా ఈజీ అనుకుంటున్నారు. చర్చికి రావడం దేవుడి కొరకు బ్రతకడం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడి కొరకు బ్రతకడం అంటే ఆ సపరేట్ మైండ్ ట్రాక్ వేరే ఉంటుంది. అది అందుకే చెబుతున్నాడు, ఇజ్రాయేలీయులారా నేను మీ వినికిడిలో అంటే నేను వినాలి. మీరు ఏం వింటున్నారో, నేను చెప్పింది మీరు విని మీరు ఒకరినొకరు పంచుకుంటుంటే ఆ పంచుకునే బాధని కానీ, ఆ భాగాన్ని కానీ, ఆ భాగ్యాన్ని కానీ నేను వినాలి. మీ వినికిడిలో మీరు మాట్లాడుతుంటే నేను వినాలి. మీరు మాట్లాడుతుంటే దేవుడి కొరకు నేను వినాలి. మాట్లాడతామండి మనం? మాట్లాడతామా? ఎవరైనా సరే ఇంటికి ఎవరిని వస్తే వాటితో వాక్యం డిస్కషన్ చేస్తామా? చెయ్యం. ఎవరైనా వస్తే వారితో ఒక మాటన మాట్లాడతామా? మాట్లాడం. పోనీ మనకు తెలిసిన వారితో ఏమైనా సరే క్లూ ఇస్తామా? బైబిల్ గొప్పతనం గురించి ఇవ్వం. నేను మాట్లాడి 2 ముక్కలు బైబిల్ అలా టచ్ చేస్తూ వెళ్తుంటా, ఫేస్ చేస్తూ వెళ్తుంటా. ఎవరికైనా సరే, ఎందుకంటే వాడు ఆలోచిస్తాడేమో ప్రియమైన దేవుని పిల్లారా. మీ వినికిడిలో నేను చెప్పుచున్నటువంటి కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మీరు అనుసరిస్తున్నారని, మీరు వింటున్నారని, మీరు గ్రహిస్తున్నారని నేను వినాలి. అంటే మీరు డిస్కషన్ చేస్తున్నట్టుగా నాకు అర్థం అవ్వాలి. మోషే ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లారా? ఎక్కడ చెప్పండి? అలా చెబుతూ ఒక ఇంత బండని ఇజ్రాయెల్ మీద పెట్టకనే పెట్టాడు. నిజంగానండి ఇది తీసుకోవటానికి కష్టమేమో ప్రియమైన దేవుని పిల్లరా. ఇలా చెబుతున్నాడా నేను వినాలని? అంతేకాదు, ఇజ్రాయేలీల ప్రమేయం లేకుండగానే ఇజ్రాయేలీల మీద ఓ పెద్ద బండరాయిని మోపాడంటే వాళ్ళకే తెలియదండి అసలు అది మోపినట్టుగా. అదండి కాపరికున్న గొప్పతనం. ద్వితీయోపదేశ కాండము ఈ చెబుతున్నాడు కదా, వివరిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆడికి వెళ్దాం. 26వ అధ్యాయము. ఏ టైగర్ ఎప్పుడు ఆడకపోయాడు? అంతే పోతాడు. స్పీడ్ ఎక్కువ కదా మరి. 16 నుంచి 19 వరకు చెబుతున్నాడు. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. 5:1 చెప్పిన మాట ఇక్కడ కూడా కాస్త జ్ఞానవంతంగా మాట్లాడుతున్నాడు. నేను వినాలి అన్నాడు, నీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలెను. అమ్మాయి ఎక్కడ బాగానే ఉంది. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, ఇది బాగానే ఉంది. నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చి తిని సత్యాడు. చూసారా దెబ్బేశాడు. మనం ఏమంటాం? నేను ఏ మాట ఇవ్వాలి దేవుడికి. అమ్మాయి 1 సంవత్సరం బతికి పట్టగట్టా, నేను ఇచ్చాగా.
ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కానివ్వండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానివ్వండి, ప్రభా నీ కొరకు ఈ సంవత్సరం ఎలా డెవలప్ అవుతారు ప్రభా. అవ్వలేదా ప్రభా 2021లో? మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే మీ మీద కాపరి మాట ఇస్తాడు. కాపరి మాట దేవుడికి చాలా ఇష్టం. నమ్మకంగా ఇస్తాడు కదా, నమ్మకంగా ఇస్తాడు. మనం అనుకుంటాం, అమ్మయ్య ఈ సంవత్సరం నేను దేవుడికి ఏమీ అనుకోలేదు, బతికి బట్టగట్ట. ఏమీ అనుకోవడానికి ముందుకు రాలేదంటేనే నువ్వు ధైర్యం చేయక సగం చచ్చావని అర్థం. నన్ను చూడండి, 3 కోట్లతో కాలేజీ. ఎక్కడది 3 కోట్లు? దేవుడు ఇంత వజ్రమే 150 కోట్లు ఉందండి. నాకు అందుకే ఇంత రవ్వడండి. అసలు ఆశ ఏదండి? అసలుకి నా ఆశ చాలా ఉంటాయండి దేవుడి కోసం, చాలా అంటే చాలా. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అన్నది ఎవడు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసిన స్త్రీలు కానీ పురుషులు కానీ వేస్తే వాడికి అబ్బా ఏంటిది అనేటట్టుగా మీరు నేర్చుకోవాలి బైబిల్ని. అంత గొప్పగా బైబిల్ కొరకు ఇంత రకాలుగా డిజైన్ చేయడం జరుగుతుంది బైబిల్ని. ఇన్ని రకాలుగా ఎందుకు మరుస్తాం? నీవు ఆయన మార్గం ఎందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుమనియు నేడు ఆయనతో మాట ఇచ్చి తిని. అంటే కాపరే నీ కొరకు దేవుడికి మాట ఇచ్చాడు. ప్రభువా నీ కొరకు ఉపయోగపడతాడు ప్రభువా. మనం ఏమనుకుంటుందా సార్? మనం రివర్స్. మనం అమ్మయ్య నేను దేవుడికి మాట ఇవ్వాల. పైగా మనం ఈ కొన్ని తెచ్చుకుంటాం. ఏమని? మీరు ఒట్టు పెట్టుకుని ఎడల దాన్ని తీర్చవలను. నేను ఒట్టు పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనే పెడతా బొట్టు. అది చూసారా? కాపరిస్తున్నాడు. ఇజ్రాయేలుల మీద కాపరిగా ఉన్నటువంటి, నడిపించే నాయకుడిగా ఉన్నటువంటి మోషే మాటిస్తున్నాడు దేవుడికి. వాళ్ళు ఇవ్వాలి కదా మాట. అసలు మాట ఎవరివ్వాలి? మాట ఎవరివ్వాలండి? మాట వినేవాడు ఇవ్వాలి. కానీ మాట చెప్పేవాడు ఇవ్వటం ఏంటి? చెప్పేవాడే ఇస్తాడు మాటని, వినేవాడు ఎలాగూ ఇవ్వలేడు కదా. చెప్పేవాడే ఇవ్వాలి మాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మాట ఇచ్చి తిని అంటే నీ మాట విని నీ కొరకు బ్రతుకుతారయ్యా అని మీ పక్షాన కాపరి మాట ఇచ్చాడు. నా ప్రమేయం లేకుండా మాట ఇటువేంటి? అసలు నేను రావాలంటే నీ ప్రమేయం అవసరం లేదు చెప్పేశాడు. నాకు అనిపించింది, వారి ఎంత లోతైన జ్ఞానం దేవుడు దాస్తున్నాడంటే ఏంటో సంగతే. దాయలేదు, మనమే చూడలేకపోయాం. మాట ఇచ్చి తిని, మాట ఇచ్చాడా? మాట ఇచ్చేశాడు. ఎవరి పక్షాన? దేవుని పిల్లల పక్షాన. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి నీవే తనకు సొంతవాడివి. ఇజ్రాయేల్ మొత్తం కాదా? ఇజ్రాయేలీలో ఎవడైతే నేను దేవుడి పక్షాన ఉంటానని మాట నిలబెట్టుకుంటాడో వాడే స్వకీయ జనం. జనమయ్యుండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందుమనియు తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుతునని ఆయన సెలవించినట్లు. కీర్తి ఘనత పేరు, కీర్తి ఘనత పేరు. అంటే నీకు కీర్తి రావాలి, నీకు ఘనత రావాలి, నీకు పేరు రావాలి, నువ్వు దేవుళ్ళు గొప్పకొండాలి అని కాపరి నడిపించేవాడు నీ కొరకు నిలబెట్టాడు. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు. ప్రతిష్ఠత అంటే చెప్పాను చాలాసార్లు. ఒక గుడి ముందు, దేవస్థానం ముందు ప్రతిష్ఠత, దేవస్తంభం ప్రతిష్ఠత. తరాలు గడుస్తున్నా అది కనబడుతుంది, తరాలు గడుస్తున్న కనబడుతుంది. అంటే దేవుడి కొరకు నిలబడ్డగలిగామంటే తరతరాలు నిన్ను గుర్తు పెట్టుకుంటవి అని చెబుతున్నాడు. వచ్చామా, కొద్ది కాలం లోకంలో ఉన్నామా, చచ్చిపోయామా, ఎవ్వడికి తెలియదండి. మన ఊర్లో చాలామంది పొలాలు ఉండొచ్చు, ఇళ్ళ స్థలాలు ఉండొచ్చు, లేకపోతే ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ పలానా ఆయన అంటే ఎవరయ్యా ఆయన అన్నామంటే వాడు పేరు ఏమీ లేకుండా పోయాడు అని అర్థం. చనిపోయినా సరే గుర్తు వస్తుంది అంటే వాడు పేరుని, వాడు ఊరిని నిలబెట్టుకున్నాడని అర్థం. ఆయనండి పలానా ఊరండి అసలు ఆయనండి అంటే చూడండి, దేవుడు అది మెచ్చుతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఒక స్టాటస్ని భూమి మీద నువ్వు కలిగిన దగ్గరకు రావాలి అని దేవుడు కోరుకున్నాడు.
అని దేవుడు కోరుకున్నాడు. కనుక ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనుసరించి ఉండుమని మాట ఇచ్చినప్పుడు మోషే ఎందుకు సతమతమయ్యాడో తెలుసా అండి? ఈ కట్టడలలో, ఈ మాటల్లో, ఈ విధుల్లో ఈ ఇజ్రాయేలు ఉండలేకపోతున్నారు, నేనేమో మాట ఇచ్చాను అని మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడంటే ఎన్ని భరించుంటాడో మీరు ఆలోచించండి. ఎన్ని ఆలోచించుంటాడు ఇజ్రాయేల్ కొరకు, ఎన్ని ఆలోచించుంటాడు, ఎంత తలనొప్పి తెచ్చుంటారు, ఎంతటి చెప్పలేం ప్రియమైన దేవుని పిల్లారా. ఎంత అంటే దేవుడి మాట బయటకు వచ్చినప్పుడు, అది వినబడుతున్నప్పుడు పాటిస్తారా పాటించరా అని ఒక కాపరి అనేవాడు ఆలోచిస్తాడు అన్నది వాస్తవం, నిజం ప్రియమైన దేవుని పిల్లారా. నిన్న 1 గంటకు పడుకొని తెల్లవారుజామున 6ంటికి లేచినట్టు మీరు నమ్మండి. ఈ నెలలో 5వ టాబ్లెట్ వేసుకున్నాను నేను. సాటర్డే కుమార్ బెదర్ ఫోన్ చేసిన తర్వాత, ఆ ఫోన్తో మాట్లాడడం అయిపోయిన తర్వాత అది తట్టుకోలేక మ్యాక్సిమం 1:30 అవుద్దేమో అప్పుడు పడుకున్నా. మంచం మీద అట్లాగా ఉంటుంది. జస్ట్ 9 ఆ ప్రాంతంలో లేచి కొంచెం రైస్ తీసుకొని మళ్ళా పడుకున్నా. అంటే ఏం ఆలోచిస్తానో తెలుసా? ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది. దేవుడి కొరకు బ్రతకడం అంటే ఆషామాషి కాని విషయం కదా. లోకానికి వెళ్తున్నప్పుడు, లోకంలో దేవుడి కొరకు ఉన్నటువంటి పిల్లల శాతం తక్కువగా ఉంటున్నప్పుడు, మనమంటూ ఇంకా బతికే ఉండగా ఏం చేయాలి దేవుడి కొరకు అని ఆ టైం చూడండి. జస్ట్ బయటికి వెళ్ళి వచ్చాను, వెళ్తున్నప్పుడు ఇదే తలంపు, వస్తున్నప్పుడు ఇదే తలంపు, అంతే. తిరిగి మరలా మార్నింగే లేచాను అండి. ఎందుకు చెప్తున్నానంటే, నా కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు నాకు ఇంత ఆలోచన అవసరం లేదండి. నా కుటుంబం బతకాలంటే రాయల్, దాని గురించి అవసరం లేదు. కానీ దేవుడికి మాట ఇచ్చాం కదా. దేవుడికి మాట ఇచ్చినప్పుడు, దేవుడి కొరకు ఇలాంటి సంగతులు తీసుకురావాలి అనుకుంటున్నప్పుడు, తలంపు ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోతే ఇన్ని సంగతులు లోకానికి అవసరం కదా, ఇవి ఎలా తీసుకురావాలి, వీటిని ఆలోచించటం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా ఎవడైనా ఒక 2 రూపాయలు ఇయ్యక గట్టిగా ఆలోచిస్తేనే చిటాండ తల వెంటనే పిచ్చెక్కిపోద్ది, అంతే. ఏదంతా తాగేస్తుంటాం మనం. మరి మనమేం తాగాలి? అందుకే ట్యాబ్లెట్లు తాగుతుంటాను. ఇప్పటికీ కూడా వేడొస్తుంటుంది లోపల నుంచి, చెవుల్లోంచి. అంటే వవర్ హీట్ అవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు పక్షాన ప్రతీది కూడా ఆటంకం లేకుండా రావాలి. ఎందుకంటే చిత్తూరమ్మది ఇప్పుడు నెంబర్ ఇచ్చారు 1756 దగ్గరకు వచ్చేసింది. ఈ 1756 రావడానికి ఎంత టైం పట్టింది? ఇది అయిపోయినాక జర్మనీ ఫండ్ ఎప్పుడు బయటికి రావాలి, అది అయిపోయినాక ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి, లేదా ఈ సందర్భంలో ఇంకొకటి ఎప్పుడు రావాలి, ఇవన్నీ తలంపులు దేవుడి కొరకు ఆయుష్ కాలంలో బిట్టు మిస్ అవ్వకుండా ఆలోచించి ఏదో ఒకటి చేసి వెళ్ళాలి లోకంలో నుంచి అని ఇన్ని తలంపులు. తినటానికి లేకో ఉండటానికి లేకో కాదండి నాకు. నేను ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను అసలుకి. లేదనుకోండి అదే చెప్తా ఇప్పుడు కూడా పిల్లలకి, అది లేదా తెచ్చి పెట్టచ్చు కదరా, అది కూడా చెప్పాలా, లేకపోతే నేనే తేవాలా అని చెప్తుంటా. అంటే ఇంట్లో ఏమి లేదో వాళ్ళు తెస్తుంటారు. అంటే ఇంటి గురించి అంత అవస్థత లేదు ఇక్కడ నాకు. కానీ దేవుడి పిల్లలు అనేవారు దేవుని ఆత్మ ఇచ్చేటువంటి ఒక నమ్మకమైనటువంటి ఆకారములు ఉంటున్నప్పుడు, వీడి పనికి రాకుండా పోతే, పనికి మాలిన వాడిగా తీర్పు తీర్చితే, ఇంటి ప్రసంగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా విన్నవాడు నరకానికో లేకపోతే దేవుడికి దూరంగానే వెళ్ళిపోతే వాడు బతికేంటని ఆలోచిస్తూ ఉంటాం. సంపాదన కొరకు కాదు. సంపాదన ఏముందంటే రేపు మస్తు కోట్లు, దాని గురించి కాదు. పైసలు రాత్రి చెప్పిన, పచ్చి తెలుగులో చెప్పిన జట బరబ్బర్ అని, ఇది కాదు ఇక్కడ నాకు మ్యాటరు. బ్రతుకుతున్న విధానములో దేవుడి గురించిన తలంపులు ఇప్పటికీ మెలికీసెదెకు గురించి రకరకాలు, ఇప్పటికీ దేవుని వశం చేసుకోవడానికి ఆత్మలు ఎన్నో, ఇప్పటికీ 90వ కీర్తన ఎక్కడ పెట్టాడరా సోంబేరి అంటే చెప్పలేటువంటి ఎందరో ఈ రోజు నా కాపర్లు ఉన్నారు. 90వ కీర్తన మోసే రాశాడు, నీ దమ్ముంటే పెట్టు పంచకాండాల్లో. ఇలాంటివి ఏమీ లేవు. బాప్తిజం ఎవరు ఇచ్చారంటే యోహాను గారికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. క్షయకి అక్షయతకి సంబంధం లేకుండా ప్రసంగాలు, పైగా పతోడు కొబ్బరి నూనె గురించి మాట్లాడటం, పతోడు ఉలవల పిండి గురించి మాట్లాడటం. ఇదే సంఘం అంటే? ఇది కాదండి అసలుకి. ఒక డిఫరెంట్ యాంగిల్లో నువ్వు బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లారా. అదే ఇలా బ్రతకగలిగిన వాడు మాత్రమే రేపటి రోజున దేవుడి మనసుకు ఉపయోగపడతాడు, లేకపోతే అన్ఫిట్. అది చెప్తున్నాడు.
కొట్టాలండి గోలు కొట్టుకోకుండా ఏదో గ్రౌండ్లో దిగిన తర్వాత 12 మంది ఆడతారులే క్రికెట్, ఇప్పటికే 300 కొట్టారులే సరిపోద్దులే ఎదుటోడు కొట్టగలడా అంటే మన కొట్టాడు బంగ్లాదేశుడు. ఏమండి చిన్న బొడ్డలు కొట్టారండి ఇండియాని చిత్తుగా. పైగా అరే మనం ఎక్స్పోర్ట్ చేయలేదే బంగ్లాదేశ్ కొట్టిద్దని వాళ్ళు కసి మీద ఉన్నారు. అంటే గుర్తింపు లేని వాడు గుర్తింపులోకి వస్తే ఏంటి పరిస్థితి? గుర్తింపు గలవాడు ఎప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి కదా. తలంపులు వేయండి అసలు ఆలోచన ఏదండి. అందుకని ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. అందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ కూడా, ఎందుకంటే నేను అనుభవిస్తూ ఉంటాను కాబట్టి మీకు చెబుతూ ఉంటాను. కనుక కట్టడలు, ఆజ్ఞలు, మాట వినటమే కాదు, దేవుడు కూడా వింటాడు అన్న సంగతి మనం గుర్తెరిగి ఉండాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై, అంటే ఒక స్పెషాలిటీ జనాంగం, ఒక స్పెషల్గా కనపడాలి. గుంపులో గోవిందంలాగా నలుగురిలో నారాయణలాగా ఉండకూడదు. అది అందరూ చేసే పని. గుర్తింపు లేదు కదా దేవుడి మాటల్లో. యెహోవా ఈ దినమున ప్రకటించెను, ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ప్రియమైన దేవుని పిల్లరా, కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఆచరిస్తావని నీ మీద నమ్మకం అండి. ఈ రోజున దేవుడికి నీ మీద నమ్మకం. కానీ ఆ నమ్మకానికి ఈ రోజున ఒమ్ము కాకుండా చూసుకునే అతి కొద్ది మంది ఉంటారండి లోకంలో. ఎక్కువ మంది ఉండరండి. ఎందుకంటే విన్నామా, వెళ్ళిపోయామా, తెల్లారిందా, మన పని మనం చేసుకున్నామా, 4 రూపాయలు తెచ్చుకుందామా, కుటుంబం హ్యాపీగా ఉందా, అయిపోయింది. మరి దేవుని కుటుంబం సంగతి ఏంటి? మరి ఏమండి దేవుని కుటుంబం సంగతి ఏంటి? దేవుని కుటుంబం సంగతి ఏంటి? బైబిల్లో బ్రతికిన భక్తులంతా వారికి కుటుంబాలు ఉన్నవి శారీరకంగా, కానీ దేవుడి కొరకు బ్రతికిన లిస్టే ఎక్కువ కనపడుతుంది అక్కడ. దేవుడి కొరకు బ్రతికిన లిస్టు, ఆ తలంపు ఎక్కువ కనపడుతుంది అక్కడ. అవన్నీ కూడా ఎరిగిన వాడిగా మనం ముందుకు రావాలి అని చాలా ప్రేమ అండి అసలుకి దేవుడికి. వాటితో పాటు ఇచ్చేసాడు 10 ఆజ్ఞలు, 3వ భాగం 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో, ఏది మంచో, ఏది చెడో మొత్తం వివరిస్తూనే వస్తున్నాడు. 4వ మాట ఆజ్ఞలు, కట్టడాలు, హెచ్చరికలు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. 5:1 చెబుతున్నాడు, 26:16 చెబుతున్నాడు, తిరిగి మరలా 11. అంటే చెబుతూనే ఉన్నాడా? చెబుతూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ గైకొనవలెను, ఎల్లప్పుడూ గైకొనవలెను, ఎల్లప్పుడూ. ధర్మశాస్త్రం మనకు కాదండి అంటే కట్టడం, ఆజ్ఞలు మనకు కాదా? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే చెబుతున్న వాటిలో అన్నీ కాదు, అందుట్లో కనీసం కొన్నైనా రాబోతున్నటువంటి జనాంగానికి అవసరం. ఇప్పుడు లేవీయులకు చెప్పాడు, సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువంటి ఈ భూ పంటలు కానీ, భూఫలాలు కానీ, ఈ వృక్షాలు ఇవన్నీ కూడా 10వ వంతు అన్నది లేవీయులకి ఇవ్వాలి ఇజ్రాయేళ్ళు. 10వ వంతు క్రీస్తు కాడికి వచ్చేసరికి ఇవ్వటం అయితే కామన్, కానీ 10వ వంతు కాస్త 100 చేశాడు. అదే కానీ 100 అయింది. ఈ మనకు కాదండి, మనం ఇవ్వటం కాదండి అంటే అది ఎట్లా? ఇవ్వటం కామనం, కానీ 10వ వంతు కాదు, పెరగాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, కొట్టివేయడానికి నేను రాలేదు అంటే అది నిర్వర్తన జరగాలి, కాకపోతే డబల్ ట్రిబుల్గా జరుగుతూ ఉండాలి అని దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. హెచ్చరిక చేస్తున్నాడు. 5వ మాట, కనానులో ప్రవేశించే ముందు సూచనలు. 27వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 1-3 వరకు. మోషేయు ఇజ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిది, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూచి
ధర్మం, అది ధర్మం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు, అంటే ఇక దగ్గరకు వస్తున్నారు. ప్రవేశించుటకు దగ్గరికి, ఊరు దగ్గర. ఇంకా కొద్ది ఫోన్లో మాట్లాడుతుంటాం, అమ్మా ఇంకొక నిమిషంలో వచ్చేస్తాం అమ్మ, పొలిమేర దాటి దగ్గరకు వచ్చేటకు యోర్దాను దాటు దినమున, యోర్దాను దాటిన తర్వాత కాదు, దాటు దినమున మీరు పెద్ద రాళ్ళను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, పెద్ద రాళ్ళను నిలవబెట్టి వాటి మీద సున్నం పూసి, అంటే ఊరి గవిని యొద్ద దేవుని యొక్క ధర్మం కనబడాలి. అదేంటాయి గారు, ఇప్పుడు మా ఊరు వెళ్తుంటే మేము కూడా బస్సులో దిగి ఏమన్నా రాళ్ళు పెట్టాలంటారా? అంత అవసరం లేదు. ఇప్పుడు చెప్తా చూడు ఏ నిలబెట్టాలో. అండ్ పెద్ద రాళ్ళు నిలబెట్టి యోర్దాను దాటి దినమున, దాటు దినమున, యోర్దాను దాటు దినమున ఆ సరిహద్దులో పెద్ద రాళ్ళ నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడిని యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనె ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయింపవలెను. దాటు దినమున, ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతం నుంచి దాటి యోర్దాను కాడికి వచ్చారో, జస్ట్ అలా దిగిన వెంటనే ఆ నది, ఆ ఏరు, ఆ ప్రాంతం అది దాటిన వెంటనే పెద్ద రాళ్ళు నిలబెట్టి సున్నము పూసి వాటి మీద మీరు ఈ ధర్మశాస్త్ర విధులను రాయాలి. ఇది వారికి కదండి, మరి మనకేమి చెప్పట్లేదుగా అంటే, ఇప్పుడు చెప్తా చూడు. బ్రతుకు తెరువు నిమిత్తమో, లేకపోతే కష్టములోనో, లేకపోతే ఇబ్బందుల్లోనో, లేకపోతే కలిసి రాకో, లేకపోతే మరొకటో జీవితంలో ఆటంకం కలిగినప్పుడు, ఊరు పొలిమీర దాటి మరొక ఊరికి వచ్చినప్పుడు, ఇక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పవాణ్ణి చేసి ఒక స్థితిగతులు నెరవేర్తించి తిరిగి మరలా నీ ప్రాంతం చూద్దామనో, లేకపోతే ఏదైనా కలుద్దామనో, ఏదైనా వెకేషన్స్కో, ఫంక్షన్స్కో, మరొకదానికో నువ్వు అడుగు పెట్టుతున్న దినమున నిన్ను చూడగానే నీలో బైబిల్ని చదవాలి. ఇది బతుకుతారు కొరకు వచ్చి మా ఊరు బాగా 2 బిల్డింగ్లు కట్టాడండి. ఆడమొకడు కూడా కడతాడు హైదరాబాద్ 2 బిల్డింగ్లు కష్టపడితే. ఇది పెద్ద గొప్ప. తిరిగి మనం ఊరికి ఏదో ఒక సందర్భంలో వెళుతున్నప్పుడు ఖచ్చితంగా చూడటంతోనే ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఊరు మొత్తానికి తెలియాలి. ఇది స్థిరపరచడం అన్నది ఎంత కష్టం తెలుసా? ఎంత కష్టం. ఇది స్థిరపరచాలి కదా. బానిసత్వములో నుంచి గొప్పదైన స్థితిలోకి మరలా నీ ప్రాంతానికి వెళుతుంటే ఎంత ఆశీర్వదించాడు దేవుడు, ఎన్ని భూభాగాలు ఇచ్చాడు, ఎంత సంపద ఇచ్చాడు, ఎంత ఆశీర్వదించాడు. తిరిగి మరలా ఏరు దాటి అలా వెళ్తున్నప్పుడు నువ్వు ఏమి నేర్చుకున్నావో అది అక్కడ కనపడాలి. అంటే నీలో దేవుడి గురించినటువంటి వాక్యం చిత్రం లోకానికి కనపడాలి. వెంటనే నోరు తెరిచి నీకు ఆహ్వానం పలకాలి. ఆ గ్రామం, ఆ పట్టణం, ఆ ఇల్లు, ఆ వాతావరణం. ఇది సంపాదించుకున్నారు ఎందరు? ఇక్కడే క్రైస్తవ్యం సగం సంకనాగిపోయింది. అదే మనం ఎలా బయలుదేరుతాం? 2 పెట్టెలు, లేకపోతే 2 ఇంత ట్రంకు పెట్టెలు, లేకపోతే అయ్యగారు లాంటి పెద్ద కారు. ఇప్పుడు అది కారు మార్చి ఇంకో కారు కొంటాడంట అయ్యగారు. అలాంటి కార్లు ఎన్ని తీసుకుని ఈ చూపిస్తావా? ఒక కారు కాస్ట్ 10 లక్షలు అయితే ఈ 10 లక్షలు ఇచ్చిన దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాడో అది చూపి ఫస్ట్. ఒక కారు కాస్ట్ 30 లక్షలు అయితే ఈ 30 లక్షల విలువ గల కారు నువ్వు తోలుకొని వస్తున్నావంటే దేవుళ్ళు ఎంత ఆశీర్వదింపబడ్డావో దీన్ని చూపించు. ఇది చూడాలి ఫస్ట్, ఆ తర్వాతే ఇది 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 నువ్వు వెళ్ళడానికి అవసరం. నీకు ఇస్తాడు. ఇవ్వనని ఎక్కడ చెప్పట్లేదు దేవుడు. నేను వాడికి ఇవ్వను అని చెప్పడండి దేవుడు. దేవునికంటే దేవుడు పక్షపాతి కాడండి, అందరికీ న్యాయం చేస్తాడు. కానీ వాటికంటే ముందు చూడవలసింది నీలో ఉన్నటువంటి వాక్యాన్ని, నువ్వు దేవుడు కొరకు తప్పిస్తున్నటువంటి తలంపుని. ఇవి ఎక్కడ చూపిస్తామండి? ఊరికి బయలుదేరామంటే చూడండి, ఇలా ఇలా నోట్లో పెడతాడు చైన్ని. ఎట్లా ఇక్కడ ఎందుకురా చైన్ పంటి మీద ఎందుకు చెప్పండి? చాలామంది అండి ఇప్పుడు ఉన్నాయండి, ఉండాలి అది ఏది రాదు అయినా సరే. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఎందుకు మాట్లాడాలి మనం? ఇటు పెట్టి ఎందుకు మాట్లాడతాం మనం? అంటే నా దగ్గర చైన్ ఉందనే
అంతేగాని నీ మనసులోనో నీ మాటలోనో వాక్యం ఉందని వాళ్ళకి తెలియదా? తెలియపరచలేకపోయామా? లేదు. అంటే చూపించుకోవటానికే ప్రయాణం చేస్తున్నావా? ఏం చూపిస్తావు? ఎవడో చూపిస్తావు? ఎవరి దగ్గర లేని చూపిస్తావు? మనం చూపిస్తున్నామంటే వాడి దగ్గర లేని చూపించాలండి. అది వాడి దగ్గర లేని చూపించాలి. ఎవడి దగ్గర ఉండనిది 66 పుస్తకాల సారం, దీనిలో ఉన్నటువంటి సారాంశం. ఇది ఎవరి దగ్గర ఉండదు. బైబిల్ ఉండొచ్చండో, ఎందుకంటే ప్రతి కొంపలో బైబిల్ ఉంటుందండి. ఎందుకంటే 150 రూపాయలే కదండి. కాస్ట్ పెట్టుకుంటే కాస్ట్ కనపడుద్ది తప్ప దాని మినిమం ఛార్జ్ 200 ఇది కనపడుద్ది. కానీ ఇది చూపించాలి. అసలు నేను ఎవరిని, ఇక్కడికి ఎందుకు పెట్టాడు, ఎక్కడి నుంచి ఏదో పని మీద మళ్ళీ నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నప్పుడు నేనేం చూపించాలి, ఇది నేర్చుకోవాలి. వీడు క్రైస్తవుడు. అలాంటి వారు ఎక్కడ ఉన్నారండి? అసలుకే ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి? ప్రతి ప్రసంగములో దేవుడు మనల్ని గుద్దట్లేదా? ప్రియమైన దేవుని పిల్లల వాక్యంతో గుండెకి తగలట్లేదా? ఇలా ఎదగాలన్న తలంపు మనలో పుట్టట్లేదా? పుట్టాలి అంటే 24 hours తలంపు దేవుల్లోనే ఉండాలి. లేకపోతే ఇంకేముందండి? ఇలాంటివి వేసుకోవచ్చు, ఇంకా ఇలాంటివి వేసుకోవచ్చు, ఎలాగనే వేయచ్చు. అందుకే చెప్పిన కటింగ్ కొడితే వాక్యం నింపి కటింగ్ కొట్టాలి. అంతే వేసుకుందని చెప్పాడు దేవుడి బట్టలు. మరి ఎఫోదులకు ఒకటే వేసుకో. ఆడవాళ్ళు వేస్తున్నారు. నేటి కాలంలో ట్రెండ్ అదే. ఎఫోదు ఈజ్ ఈక్వల్ టు నైటీ, అది వేసుకో. మరి వేయాలి కదా. నిజమండి, నాకు చాలా ఉంటుందండి. నాకు ఎంత ఇగో ఉంటుంది చెప్పనా? ఇప్పుడు మీకు చెప్పాలండి, ఎందుకంటే నేను ఏది దాచుకోను కదండి. నాకు ఉన్న ఇగో భూమి మీద మనిషి అన్న వాడికి టన్నులు తక్కువ ఉంటుందండి. మోస్ట్ ఇగోయిస్ట్ నేను. ఎంత ఇగోనంటే అంత ఇగో ఉంటాను. ఎప్పటికీ మెయింటైన్ చేస్తా, దాన్ని తగ్గను. ఒక్కడికే తల ఉంచుతా, దేవుడికి. భూమి మీద మనిషి అన్న వాడికి అసలు తల వంచనంటే మీరు నమ్మండి. అంత ఇగోగా ఉంటాను నేను. ఎందుకుంటానంటే నేను 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారాన్ని దీన్ని ఖచ్చితంగా పట్టుకొని ఎవడు చెప్పని సంగతులు చెప్పాలి అని అప్పటికే లోకంలో రెచ్చిపోతున్న వారి దృష్టి చూసినప్పుడు నాలో ఒక అహం బయలుదేరింది. ఏంటో తెలుసు అది? ఈ రోజున ఇంత గొప్పగా బైబిల్ని చెప్పగలుగుతున్నాడంటే, ఈ చెబుతున్నటువంటి దాంట్లోని ఈడు తప్పులు చెబుతున్నాడంటే, చెబుతున్నటువంటి తప్పుని కూడా వాడు గొప్పగానే వర్ణించుకుంటూ వెళ్తున్నాడంటే, వాడిని కొట్టాలి అంటే నేను బైబిల్ని ఎలా ఆలోచించాలి? పాత నిబంధనలు మీకు చాలాసార్లు చెప్పిన, పాత నిబంధనలో తండ్రి లేడని చెప్పేశాడు. వీళ్ళంతా ఈగోయిస్టులండి. మనకంటే ఈగోనండి. అప్పుడు ఆలోచించిన, ఎవడు చెప్పని సంగతులు లోకానికి అందించాలండి. అందుకే మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. నిన్న ఒకడు యేసు దేవుడు కదని పెడితే కామెంట్లు పెట్టుకుంటూ వచ్చాడు. నవ్వుకున్నా చూసి. ఒక 8-9 కామెంట్లు పెట్టాడు నిన్న. అంటే వీడు ఆ ఫ్యాన్ అన్నమాట. నేనేం వాడికి ఏం పెట్టలేదులేండి, నవ్వాను. ఎందుకంటే ఆడు చాలా పిల్లిపిత్రిగాడు. కానీ వదిలేయండి. కనుక వాక్యం దగ్గర నేను చూపించే ఇగో అలా ఇలా ఉండదండి. అది నన్ను మించి ఎవడైనా ఒక రెఫరెన్స్ ఎక్కువ భావం చెప్పినా నేను తట్టుకోలేనండి. అస్సలకి తట్టుకోనంటే నమ్మండి. ఎందుకంటే ఇది రికార్డు ద్వారా వెళ్ళిపోతుంది. రేపు ఛానల్లో కూడా ఇదే మాట్లాడిపోతుంది. మళ్ళీ ఛానల్కి వెళ్తున్నా కదా, త్వరలో వెళ్తాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత అంటే అంత ఉంటుందండి. ఎందుకున్నా చెప్పండి. మరి మోషే సాత్వికుడు కదా, ఈగోలో సాత్వికత్వం కనపట్లేదా అండి? అంత సాత్వికుడైతే అన్ని భరిస్తుంటే భరించలేని కోపంతో బండను ఎలా కొట్టాడు? ఇగో అనుకోని అహం అనుకోమాకండి. అహం అన్నది నువ్వు నేర్చుకున్న భావం. అది నీకు ఇంగ్లీష్లో నేర్పారు అంతే. ఇగో అనగానే తప్పాస్ ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ అంటేనే సంకర జాతి, సంకనాగిపోద్ది. అదే దేవుడికి ఎంత అహం, దేవుడికి ఎంత ఇగో ఉంటుంది చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన మాట మీద నిలబడితే తన మనసులో స్థానం ఇస్తాడు. తన మాట మీద నుంచి తీసేస్తే తీసుకెళ్ళి నిర్దాక్షిణంగా నరకంలో ఆయనే అప్పచెబుతాడు. ఆయనే తీసుకెళ్ళి అప్పచెబుతున్నాడంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉండాలి. ఈగో ఇజ్ ఈక్వల్ టు బాధ. పర్యాయ పదాలు. మనం ఏమనుకున్నాం? ఈగో అనగానే
ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు గురించినటువంటి బ్రతకటములో మనిషి ఖచ్చితంగా ఆచరించవలసింది 66 పుస్తకాల మీద ఒక అద్భుతమైన పట్టండి. అది నిద్రలో లేపిన ఒక ప్రసంగం చెప్పాలంతే. ఎనీ కాన్సెప్ట్ ఇన్ బైబిల్ నువ్వు చెప్పగలిగి ఉండాలి. అందుకనే చాలా పెట్టుకున్నా కానీ అవన్నీ కూడా తాల్చుతుందని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపిస్తూ ఉన్నాను. కొద్దికాలం ప్రసంగాలు ఇచ్చాను, దాంట్లో మీ డెప్త్ తర్వాత చూద్దాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక కొత్త నిర్మాణం జరిగినాక మాత్రం ఇప్పుడు ఆగిపోయినవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తాను. వాటితో పాటు ప్రతి దాని మీద కూడా ఒక మంచి కాన్సెప్ట్గా మీతో ఎగ్జామ్ అన్నది ఒకటి రాయించాలని ఒక తలంపు కలిగింది. ఇవన్నీ ఏం చేయించలేండి, చెప్తున్నా. ఇది కూడా జరిగించాలి. యాక్చువల్గా జనవరి 26న మార్నింగ్ టైంలో పెట్టి మంచిగా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసి ఒక ఆదికాండం మీద ఏదైనా ఒక ఎగ్జామ్ టైప్లో వీళ్ళు మనసుని ఏమైనా పడదామా అనిపించింది. తర్వాత మళ్ళీ వెనక్కి ఆలస్యం వెళ్ళిపోయింది. ఇవన్నీ పెడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సరే, ఇప్పుడు కాదు, ఏదేమైనా నూతన నిర్మాణం జరగాలి, ఆ తర్వాత ఖచ్చితంగా చేద్దామని మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేనే అనుకోని. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక తలంపు మెమరబుల్గా ఉండాలంటే ఎప్పుడు కూడా మన మనసు వాక్యం మీద నడుస్తూ ఉండాలండి. నడుస్తూ ఉండాలి. అది కనుక నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించినటువంటి వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఇప్పుడు కనానులో ప్రవేశిస్తున్నప్పుడు మనకు చెప్పడం జరిగింది. ఏమని? రాయి నిలబెట్టు, సున్నం బుయ్యి, 10 ఆజ్ఞలు రాయి, యోర్దాను దాటి కనాలకు వెళ్ళిపో. ఎందుకు తెలుసా? తిరిగి మరలా అది ఎందుకు నిలబెట్టాడంటే, ఇవి రాసినవి నీ మనసులో గుర్తు లేకపోతే మరలా మిమ్మల్ని బానిసలుగా పంపుతాను అని గుర్తు చేస్తున్నాడు. ఏ ఆజ్ఞలైతే మీకు ఇచ్చానో, కనాలకు ప్రవేశించక ముందు ఏ యోర్దాను దగ్గరకు వచ్చి మీరు నిలబడి నేను చెప్పింది రాసి వెళ్ళారో, ఇప్పుడు సున్నం మీద రాయమన్నాడండి. సున్నం మీద రాస్తే వానకొచ్చి పోవా అండి? దేవుడు చెప్పింది బాగానే ఉంది. వానలు ఉండవా? వర్షాలు రావా? పోవా? నువ్వు రాసి చూడు ఫస్ట్, పోతే పోవో తర్వాత. ముందు రాసి చూడు, రాసే మనస్సుడు. అవి పోతాయా? అవి పోవా? అసలు రాయి మీద రాయమన్నాడంటే ఉండవలసింది మనసులో అన్న సంగతులు దేవుడు చెప్పాలి. అందుకు రాయమన్నాడు. అక్కడ వాన వచ్చిద్ది, మంచు పడిద్ది, సున్నం కదా కారిపోద్ది, పోద్ది, అక్షరాలు చెడిపోతాయి, పొట్టి రాళ్ళు మిగులుతాయి. అలా ఆలోచించకూడదు. రాయి మీద రాయమన్నాడంటే మనసులో లేకే కదా అని నువ్వు ఆలోచించాలి. మనసులో ఉంటే రాయితో ఏం పని? మనసులో ఉంటే రాయి మీద రాయండి అని చెప్పడం ఆయనకేం పని? మనసులో లేదని నువ్వు ఆలోచిస్తావని దేవుడు రివర్సల్ చెప్పాడు. కానీ ఆలోచించలేకపోయారండి వాళ్ళు. ఇక్కడ ఎందుకు మోషే గారు ఎందుకు రాయాలండి? మేము ఎందుకు రాయాలి? మా మనసులో ఉంది కదా, మేము హ్యాపీగా ఉంటాం, టెన్షన్ పడమాకండి, మా పిల్లలకు నేర్పుతూలే. 6 వారు ద్వితీయోపదేశకాండం నేర్పాడు కదా, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, అడిపోయినప్పుడు, ఇడిపోయినప్పుడు నీ పిల్లల దగ్గర ఉండాలి అని చెప్పినటువంటి ఆయన ఈ 27వ అధ్యాయం వచ్చేసరికి ఎందుకు రాయమంటున్నాడు అంటే, పిల్లలకు నేర్పలేదు. దారిన పోతా వస్తా ఏం నేర్పావు? నేర్పలేదు. అందుకు 6 వారు చెప్పాడు కదా ద్వితీయోపదేశకాండం. నేడు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలుకు ఈ హృదయంలో ఉంచాలి అని కోరుకుంటే వాడు హృదయంలో వాక్యం లేకపోయేసరికి బండ మీద రాయవలసి వచ్చింది, సున్నం వేసి. అది ఉంటుందా? ఇప్పుడు లేటెస్ట్గా బండ మీద సున్నంతో పోద్ది కాబట్టి మన ఇంట్లో రాసుకుంటూ ఉంటాం. ఏమని? 25 రూపాయలు అండి తెచ్చుకొని పట్టకన పెట్టేస్తూ ఉంటాం షీట్లు. నువ్వెందుకు పెట్టుకుంటావు? అందుకే మనం క్యాలెండర్ ఇచ్చేసాం, తిప్పు ఇవి కనపడతలే అని. ఏమైనా దేవుని పిల్లారా, అసలు ఉండవలసింది 66 పుస్తకాలు హార్ట్లో. కానీ ఏ బండ మీదో లేకపోతే మరొక చోట వెళ్ళగలిగాయి అంటే హృదయములో లేదు అని అర్థం అండి. అంతే కదండి. మరి అందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. ఈ ధర్మశాస్త్ర వాక్యాలను అక్కడ రాయమన్నప్పుడు 6 లక్షల కాలు బలములో ఒక్కడైనా అక్కడ రాస్తే ఉంటాయా? మరి ఇక్కడ ఉన్నాయిలేండి అని చెప్పారా మోషేకి? అది చెప్పుంటే ఈ రోజున బైబిల్లో ఆ మాట మనకి కనపడేది. ప్రియమైన దేవుని పిల్లరా, చెప్పలే. ఎందుకు చెప్పరంతే. చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లరా.
అది లోకంలో అందరూ పుట్టారు. అది రాసిన పాట, నేను పుట్టాను లోకం పుట్టింది, నేను నవ్వాను లోకం నవ్వింది, నాకింకా లోకముతో పని ఏముంది. డోంట్ కేర్. క్యాన్సర్తో కోర్టుకి వెళ్ళి నా సావు భయంకరంగా ఉంది ప్రభు, నేను చచ్చిపోతా, నాకు ఇంజక్షన్ ఇవ్వండి అని అర్జీ పెట్టుకుంటే 2 నెలలు వాడి మీద ఎంక్వైరీ చేసి వాడి బాధను స్కాన్ చేసి సావురా నా అని అప్పుడు ఇచ్చారు. ఏమని పాడింది మనకి? వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగానే పాడతాంగా, కొద్దిగా ముసిలి అయితేనే ఉంటుంది పరిస్థితి. మరి ఒక్క ప్రియమైన ఇన్స్పిరేషన్ అది. రాసినోడు ఎవడండి అసలుకి? ఎవడ ఇన్స్పిరేషన్? ఘోరాతి ఘోరం ఇంజక్షన్ చేయించుకొని కోర్టు సావురా అని చెప్పింది. కోర్టు అంటే న్యాయస్థానం నువ్వు చచ్చిపోరా అని చెప్పిందంటే న్యాయస్థానానికి ఇది ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఇది లోకానికి తెలియదా? వాడు సావాలంటే పర్మిషన్ కావాలా? ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు చావాలంటే దేవుడి ప్రేమ కావాలి. అదే నరులారా తిరిగి రండి. దేవుడు పిలవాలండి ప్రేమగా. నువ్వు రారాకి సాలే, కొట్టెవరకు చాలని. ఇదేంటి బాబు నేను భరించలేను, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అందుకొచ్చాము లోకానికి, అందుకొచ్చామండి లోకానికి. బతికామంటే తస్సదియ్య కొట్టే పోవాలండి, గోల్ని కొట్టే తీరాలంతే. అది దేవుడికి కావలసిన బ్రతుకు ప్రియమైన దేవుని పిల్లారా. లేకపోతే కష్టం. దేవుని ఆజ్ఞలు కానీ విధులు కానీ కట్టడాలు కానీ అనుసరించామనుకోండి, అంటే ఆయన మాట్లాడి వాక్యం మనం ఫాలో అయ్యామనుకోండి, ఎలా ఉంటుందంటే 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1 నుండి 14 వరకు టప 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 టప. భూమి మీద ఉన్న సమస్త జనము కంటే హెచ్చింపు. అంటే బిలియనియర్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇదా బోధలో నెంబర్ 1లో ఉన్నాడు. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలంలో దీవించబడతావు, భూఫలంలో దీవించబడతావు, పశువులు, మందలు, దుక్కుటెద్దులు, గొర్రె మేకలు, మందలు. బాబోయ్ ఇక చెప్పలేమండి. ఆ లిస్టు మొత్తం నువ్వు దేవుడి మాట విని సాగితే చాలు, నేను నీకు ఇస్తా. పట్టణములో, పల్లెల్లో, గర్భఫలాల్లో, భూఫలాల్లో, పశువుల్లో అసలుకి నిన్ను కొట్టేవాడు ఉండడు. అంటే భౌతికత్వంలో కూడా నువ్వు కింగేనా? నువ్వు కింగ్వే. ఎందుకు? ఇవన్నీ ఏం చూడవు కదా, ఇవన్నీ ఏం చూడవు కదా. అబ్రాహాం గారికి దేశం ఇచ్చాడు, చూశాడా? కళ్ళెత్తి పరలోకం చూశాడు. కనుక దేవుడు ఇస్తాడండి. దేవుడు ఎవ్వడికి ఇవ్వకుండా చెవిడి ముక్కేసుకొని ఉండండి, ఖర్చు ఒకటే మెయింటైన్ చేయండి, ఒకే డ్రెస్ ఉంచుకోండి అని ఏ తండ్రి కోరుకోడండి. పిల్లలకే మనం పదులు కొని పెడుతూ ఉంటాం ఎప్పుడు కావాలి అప్పుడు. ఎందుకు? నా పిల్లలు కింగ్లాగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు అందంగా ఉండాలి, నా పిల్లలకి మెయింటెన్స్ ఉండాలి. ఒక భౌతికత్వం ఉన్నటువంటి ఒక తండ్రిగా ఇదే కోరుకుంటుంటే నమ్మి పంపి శరీరంలోకి దేవుడి బట్టలాగా తిరగంటాం, ఏవి ఏమల్లాగా అంటాడండి. ఎయ్యరా డ్రెస్, దానికంటే ముందు ఎయ్యరా వాక్యం మెయ్యాలి కదండి. మరి డ్రెస్ వెయ్యాలంటే వాక్యం మెయ్యాలి. అందుకే చాలామంది ఇర్మియా గారు కానివ్వండి, ఏస్కేల్ గారు కానివ్వండి, వీరి ప్రసంగాలలో యెషయా గారు కానివ్వండి, వాక్యాన్ని మేము భుజించితిమి. అది మెయ్యరా వాక్యం, వెయ్యరా డ్రెస్. ఎంత బాగుందండి దేవుడి కాన్సెప్ట్. నిజమండి. ఒక్కొక్క వాక్య విధానంలో ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం భూమి మీద కనబడుతూ ఉండాలండి. ఏమీ లేకపోతే మళ్ళీ దరిద్ర మంద, ఎంత వాక్యం చదువుతాడు అయ్యగారికి, ఏమీ లేదు, మళ్ళీ ఇదొకటే. అందుకనే ఎర్రగా తీయాలండి. స్టైల్ కొట్టామంటే తస్సది స్టైల్కే ఈర్చగలగాలి. నిజమర్రా? కొట్టదని చెప్పాడా? కానీ దానికంటే ముందు అవిధేయత మనసుల్ని వాక్యంతో కొట్టు, ఆ తర్వాత స్టైల్ కొట్టు. అంటే ఎంత గొప్పదండి అసలుకి దేవుడి కాన్సెప్ట్ అండి. అన్న వస్త్రం గలవారై అంటే ఉండమన్నాడు. బట్టలు అక్కడ ఉండమన్నాడా? బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం వద్దండి మనకి, ఏమి తీసుకోండి మనం. మరి అయ్యగారికి ఎందుకండి 10 లక్షల రూపాయల కారు వచ్చేసింది? ఏం వద్దంటాడు వాక్యంలో. నేను ఎప్పుడు అలా చెప్తానండి. అసలుకి నా పిల్లలు ఎప్పుడు కూడా స్టాటస్లో కింగ్లాగా ఉండాలి, తనకంటే ముందు వాక్యంలో బెండ్ అవ్వకుండా ఉండాలి. ఇది కోరుకుంటా నేను ఎప్పుడు కూడా. అది
రెండోది బాగానే ఉంటుంది, మొదటిదే డల్ అయిపోతుంటుంది పరిస్థితి. కానీ రెండు ఈక్వల్గా వెళ్తేనే కదా సమాంతర రేఖలో రైలు ప్రయాణం సాగిద్ది. అలా సాగాలండి. వీడు క్రైస్తవుడు అంటే పరిస్థితి మారిపోవట్లా అండి. తింటారుకుంటే చాలండి, అద్దె కొంపలు ఉంటే చాలండి. అద్దె కొంపల్లో ఉంటే బైబిల్ చూస్తే ఖాళీ చేయమంటారు. అదే నీ సొంత కొంప అనుకో, నువ్వే 2 కొంపలు అద్దెకిచ్చావు అనుకో, కథం అయిపోద్ది, వాళ్ళు ఖాళీ చేస్తారు ఇష్టం లేకపోతే. ఎంత బాగుందండి. ఉండాలి. కొద్ది కాలం భూమి మీద ఉంటున్నప్పుడు భూమిని నరులకు నివాస యోగ్యంగా ఇచ్చాడు. యోగ్యము అంటే నువ్వు అన్నీ సమకూర్చుకోవచ్చురా, కానీ నా మాట ఫస్ట్ ఆఫ్ ఆల్గా నీ మనసులో నింపరా అని కోరుకున్నాడండి దేవుడు. ఏ వద్దు మనకి, అన్నీ ఏసయ్య ఇస్తాడు. ఏసయ్య ఏవి ఇవ్వడో. నీకు బలం లేదా, నీకు జ్ఞానం లేదా, చేసుకునే స్తోమత లేదా, ఏం ప్రసంగాలు. దేవుడు అడక్క తినే జాతికి తండ్రి కాదు, అది గుర్తుపెట్టుకోండి. కనుక మొత్తం భూఫలాలు కానీ గర్భఫలాలు కానీ ప్రతి విషయంలో గొప్ప ఆశీర్వాదకరంగా నువ్వు దేవుడి మాట విని సాగితే ఇస్తాడు అని చెప్పాడు. ఎట్ ఎ టైం సాగలేదనుకో, కింద మళ్ళీ 15 నుంచి 68 వరకు వేసి పడేశాడు. ఏమని తెలుసా? 1, 2, 3 చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడని యెహోవా సెలవించిన మాట వినని ఎడల పట్టణములో నీవు శపించబడదువు, పొలములు అంటే రివర్స్గా, ఇక రివర్సే, ఇంకా మొత్తం టోటల్గా రివర్స్ అయిపోద్ది. పట్టణములో, పొలములో, ఇంట, బయట, అక్కడ ఎక్కడ, బాబోయ్ పిండి పిసుకు తొట్టి కూడా శపించబడుతుందంట. ఎంత విచిత్రం అండి. అంటే అర్థం ఏంటి? మనం వండుకుంటాం ఇప్పుడు ప్రజెంట్గా డిష్లు, అవి కూడా శాపానికి గురవుతాయి అంట. దేవుడి మాట విని సాగితే ఎంత బాగుందండి. విని సాగితే చాలండి, అసలు నిన్ను మించిన ఉండడండి. అది ఇప్పుడు ప్రసంగిస్తున్న ప్రసంగాలందరూ మీరు చూడండి, ఎవరికి బిల్డింగ్లు లేవు, ఎవరికి కారులు లేవు, ఎవరికి స్థిరాస్తులు లేవు. కాబట్టి ఈ రోజున ఫారిన్ కంట్రీలో అకౌంట్ చేసి ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు దాచుకుంటున్న సేవకులు ఎందరో ఉన్నారు. ఈడీ డిపార్ట్మెంట్ కూడా దొరకకుండా దాస్తున్నారు. పైగా మనకి ఏమంటారు? ఏమీ లేకపోయినా పర్వాలేదు, యేసయ్యనే ఇస్తాడు, నువ్వు అడుగు, నీ ఇంట్లో సొమ్ము మొత్తం నాకు పెట్టు అంటాడంతే. మనం అలా చెప్తే ఉండి అసలు నీకు అన్ని ఇచ్చాడంటే ఒక్కటే గుర్తండి, ఒక వస్తువు మన ఒంటి మీదకో మన ఇంటిలోకి వచ్చిందంటే భయం కలగాలి. ఇది నాకు దేవుడు ఇచ్చాడంటే ఇప్పుడు నేను దేవుడికి ఏం చేయాలి, దీనికి కాస్ట్ ఎంత, ఫస్ట్ లెక్క వేయాలి, దీనికి కాస్ట్ ఎంత. నేను చేస్తా, మిమ్మల్ని చేయమని చెప్పను, ఎప్పుడూ చెప్పను, నేను చేసిందే చెప్తా. ఒక వస్తువు వస్తుంది అంటే దీనికి కాస్ట్ ఎంత, ఇది ఇవ్వటానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడు, ఇది వచ్చింది అంటే ఎంత సంతోషం ఉంది. కానీ ఇంతకంటే నా దేవుడికి నేను ఏం ఇవ్వగలను సంతోషం. రుణం తీర్చుకోవాలి. మరి రుణం తీర్చుకోకపోతే యెహోవా కప్పు ఇచ్చేవాడు ధన్యుడు. ఎలా ఇవ్వాలి దేవుడికి కప్పు? ఎలా ఇవ్వాలి? రేపు లక్షలాది రూపాయలు పెట్టి కట్టబోతున్నాం. అది అంత కాస్ట్ చూపిస్తుంటే లోకానికి, అబ్బా అయ్యగారు ఎంత కట్టాడరా, అయ్యగారు కట్టాడంటే అయ్యగారు అడిగితే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి ఏమి ఇవ్వాలి? ఎలాంటి పద్ధతులు దేవుడి దగ్గర మనం ప్రవేశపెట్టాలి, ఎలాంటి వాక్యాలను దేవుడి దగ్గర నింపాలి పిల్లల్లో, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక్క నెలలో ఇది 6వ ట్యాబ్లెట్ అంటే మీరు నమ్మండి. ఏమండి, ఎందుకు ఆలోచిస్తానంటే దేవుడు నేర్పుతున్నప్పుడు నేను రాస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని సంగతులలో ఎక్కడైనా మైనస్ కనబడితే చాలా బాధేసిద్ది కదా దేవుడికి. ఎక్కడైనా సరే ఏమండి, ఎక్కడైనా సరే మైనస్ కనబడితే బాధేసిద్ది కదా, దాన్ని ఎలా ఫిలప్ చేద్దాం మనం అని వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? సరే పద ఇంకోటి రాద్దాం, యెహోషువ గ్రంథం రాద్దాం. ఎందుకు? దీని తర్వాత ఎంటర్ అవ్వాల్సిందే. అది దానిలో సారమత్వం అయిపోయినాక మళ్ళీ ఏం చేద్దాం? పద మళ్ళా న్యాయాధిపతులు రాద్దాం. అయిపోయింది. ఎందుకు గ్యాప్ ఇవ్వట్ల దేవుడి కోసం? ఎందుకంటే ఒక వస్తువు రాబోతుంది, దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది రావడానికి ముందు దేవుడికి మనం ఏదో ఒకటి చూపించాలి, లేకపోతే కష్టం అవుద్ది. ప్రతిదీ కూడా లెక్కే, దుమ్మే లెక్క చెబుతుంది కొంపలో. అలాంటిది వస్తువులు మాట్లాడవా ప్రియమైన దేవుని పిల్లారా? ప్రతిదీ లెక్కగల దేవుడు లెక్కేయటం ప్రారంభిస్తే రేపు ఆ లెక్క బయటకు వస్తుంటే అదిరిపోద్ది చిత్రం. ఎరా కారంతరబా అయ్యా మొత్తం 10,20,000 అయ్యా, మరి ఎదురా వాక్యం ఎంత ఉంది పర్సంటేజ్?
అడ్డే. ఇవన్నీ ఎవరు చెప్తారు తెలుసా? మనతో పాటు తీర్పులోకి వస్తున్న వారు చూస్తారు. వీడి ముఖానికి రూపాయి లేకుండా హైదరాబాద్ నడిపించడానికి ఒక కారం పెడితే ఆడి గురించి గొప్పగా చెప్పాడు, కానీ వీడు నా గురించి గొప్పగా చెప్పలే. తర్వాత ఏం సంపాదించావురా? 3 కోట్ల రూపాయలు చర్చి కట్టావా? ఇందుట్లో ఏం చేసావురా? ఎప్పటిలాగే ఆదివారం వాక్యం చెప్పావా? మిగతా రోజులు మొత్తం తిరిగేసి వచ్చావా? ఇట్ట కాదురా నీకు అంటడం. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు నమ్మం మనం? ప్రతిదీ నమ్మాలనే కదండి. మనకి అన్ని తరతరాలకు సరిపోను గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు కరోనా అని. అది కనపట్ల ఇప్పటికి కూడా మూతికి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? పాము ఎక్కడుందో ఇవ్వడం. ఒక వస్తువు కానీ ఒకటి ఏదైనా చిన్నది సంథింగ్ చిన్నది వచ్చినా సరే ఇంట్లోకి కోడిగుడ్డు వచ్చిన దీని కాస్ట్ 6 రూపాయలు. ఇది ఇవ్వటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఇది కొట్లోకి రావాలంటే కోడి ఎక్కడ పెరగాలి, దాన్ని ఎంత పోషించాడు, దాన్ని ఎంత కాపాడుంటుంది, గుడ్డు పెట్టింది, ప్రయాణం ఎంత చేసింది, పగలకుండా ఎలా వచ్చింది, కొంపలోకి ఎలా వచ్చింది. ఈరోజు ఆమెడే ఎందుకు చెత్త చేసిన గుడ్డు వాసన అవుతుంది అని భార్య మోకాన్ని కొట్టడం కాదు నా బేవర్స్. అందుకే చెప్తుంటా, అన్నం బాగలేదు అన్నవాడు ఎవడేసారు వాడు వండుకొని తినాలండి. పెళ్ళాలంటే ఈజీ అయిపోయింది ఎదవలకి. నేను అసలు నువ్వు వండుకొని తినరా బాగుంటుంది, అంతే కదండి. మరి ఫ్రాంక్గా మాట్లాడదాం. ఎందుకంటే స్ట్రైట్ టు గాడ్, ముఖాముఖి విత్ గాడ్. ఇది బాగలా అనే పదం వచ్చిందంటే నువ్వు ఉండాలి. నెక్స్ట్ డే అదే కూర వండి బాగుందని చెప్పాలి. చెప్పగలవా? అందుకే నేను ఏమున్నా తినేస్తుంటా. అసలు నాకు టేస్ట్ తెలియదు. దేవా నాకు టేస్ట్ వద్దయ్యా. ఎందుకు? అస్సలు తెలియదు. సప్లి కూడా తింటే ఉంటా. పిల్లగాళ్ళు వేసుకుంటూ చూసి ఉప్పు వేసుకోవాలా, సరే ఉప్పు వేసుకుంటా. టేస్ట్ తెలియదు. 2 గంటల్లో అరిగిపోయే ఆహారానికి టేస్ట్ చూసే మనిషి 2 జీవితాలు సరిపడే వాక్యం టేస్ట్ తెలియలే ఎదవకి. ఇది మానవ జన్మ. భలేగా అనిపిస్తుంది నాకు. ప్రభా, ఇన్ని సంగతులు మా కొరకు రాయించి పెడితే ఇవన్నీ ఈ రోజున మరుగునైపోయి మనిషి అన్నవాడు నీ కనబడకుండా లోకంలో తిరుగుతుంటే ఎట్లా నాయనా? అందుకేం చేసేది తెలుసా? నిబంధనని పునరుద్ధరించాలి. పునరుద్ధరణ అంటే దేవుడు ఒక విషయం తీసుకున్నాక అది చెరగకపోయింది అనుకుంటే దాన్ని తిరిగి మరలా ఒక క్రొత్త ఆలోచనకి శ్రీకారం చుడతాడు. పునరుద్ధరణ అంటే క్రొత్త నీరు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. యెహోవా హోరేబులో ఇజ్రాయేలుతో చేసిన నిబంధన కాక అంటే నిబంధనని పునరుద్ధరిస్తున్నాడు. నిబంధనని కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవి. అంటే నిబంధనని పునరుద్ధరిస్తున్నాడు. పునరుద్ధరణ. ఇప్పుడు అక్కడ ఉంచితే ఏమైంది? నిబంధన ఒకటి సరిపోతుంది కదా, ఎందుకు దాన్ని పునరుద్ధరించాలి? నిబంధన జీవో పునరుద్ధరణ, ఇల్లు పునరుద్ధరణ. ఇల్లు అంటే మళ్ళీ మోడిఫికేషన్. పునరుద్ధరణ అంటే మోడిఫికేషన్ చేస్తున్నాడు. ఇంటిని మోడిఫికేషన్ చేసింది తెలుసు, కారుని మోడిఫికేషన్ చేసింది తెలుసు. ప్రతి వస్తువుని మోడిఫికేషన్ చేసినటువంటి మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పునరుద్ధరిస్తున్నాడు అని ఎందుకు ఆలోచించలేకపోయాడండి? ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? పునరుద్ధరణ. మోషే ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు: యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూసితిరి కదా. ఈ రోజున కష్టంలోంచి వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నాం, సరిపోతుందా? నేను చాలా కష్టం నుంచి వచ్చానండి, ఇప్పుడు కష్టం లేవు కానీ గుర్తు చేసుకుంటున్నావు. కానీ కష్టంలో దేవుడు ఉన్నాడు. మరి గుర్తు చేసుకునేంత గొప్పగా ఎదిగినప్పుడు ఇక్కడేడే అక్కడ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఉన్నాడు ఆ దేవుడు, ఇక్కడ కనపడ్డ మనకి. నా కష్టంలో దేవుడు నాకు ఎంతో అండగా ఉన్నాడండి. ఈరోజు ఈ స్థితి వచ్చిందండి, మర్చిపోయింది ఇంకంతే. కన్నులారా చూచితిరి, చూచారా? అయినను అన్ని చూశారా? అన్ని చూశారు. అయినను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు.
చూసారా, దేవుడికి ఎంత బాధ కలిగితే ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు, ఇంత గొప్ప సంగతులు దేవుడు మీకు నేర్పినా ఇప్పటి వరకు వాటిని మీరు గ్రహించలేదనో వినలేదనో రాయించాడంటే ఇవ్వలేదంట. ఇన్ని చేసిన ఇవ్వలేదా బాబోయ్, దేవుడే ఇవ్వలేదు. గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూశారు. ఆయనను గ్రహించు. ఆ గొప్ప శోధనలు కానీ, గొప్ప సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ మీరు కన్నులారా చూసిన వాటిని గ్రహించు హృదయాన్ని, చూచు కన్నులను, విను చెవులను దేవుడు మీకు ఇవ్వలేదు అంటే దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేమా ప్రవక్తను చంపుదానా, అదిగో వారి దగ్గర చేసినటువంటి సూచక్రియలు మీ దగ్గర చేశాను, అయినా సరే మీరు మారలేదా? బాధపడుతూ ఉంటాడండి దేవుడు కూడా. అంటే ఏరు దాటగానే తెప్ప తగలేసే మానవ తలంపులు అని మీకు ఫిక్స్ అయిపోయింది మనకి. కానీ ఒక్కటేనండి, దాంట్లో నేను ఉండకూడదు. మనం ఉంటే ఇంకా వారికి మనకి తేడా ఉంటుంది. సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. నువ్వు అనవాడి మీకు ఇవ్వలేదు, మీకు ఇచ్చి ఉండలేదు, దేవుడే ఇవ్వలేదంట. అంటే శోధనలో ఎన్ని జరిగించాడు తెలుసా, మహత్కార్యాలు ఎన్ని చేశాడు తెలుసా. అయినా సరే ఎందుకంటే దేవుడు ఈ మనసును మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలా? బూడిదలో పోసిన పన్నీరు చేస్తావు కాబట్టి ఇవ్వలేదు. అదే కదా. పిల్లలు 2-3 ఉన్నారనుకోండి, ఒకరికి మనం డబ్బులు ఒకరికి ఇద్దరు, ఎందుకు అరే వాడు ఆగం చేస్తారా, వాడు కొద్దిరా అంటే అర్థం ఏంటి? వాడు ఆగం చేస్తాడు కాబట్టి వాడికి ఇవ్వడానికి మనకి ఇష్టం లేదు. అది ఒక తండ్రిగా నీకు ఇది అర్థమైతే నీకు ఇవ్వటం కూడా దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని నిర్వీర్యం చేస్తావు. నిర్వీర్యం చేయబడ్డప్పుడు దేవుడు ఇవ్వడండి. అంత పైనుంచి వచ్చు జ్ఞానం ఇవ్వలేదు కనుకనే ఈ రోజున చెప్పులు వేసుకుని వాక్యం చెప్పొచ్చు, సంక్రాంతి ఉందని నువ్వు బోధించవచ్చు, లేకపోతే మరొకటి చెప్పొచ్చు. ఎందుకు ఇన్ని చెప్పారో తెలుసా? దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదండి, అందుకే చెప్పేస్తున్నారు. మరి ఇచ్చిన వాడు ఏం చేయాలి? దాన్ని కొట్టేయాలి, అంతే. దాన్ని తీసి పడేసేయాలి. అది మనకివ్వాలి, మనకి ఇచ్చి ఉన్నాడు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు మిమ్మల్ని అరణ్యంలో నడిపించితనే. నేను నడిపించాను ఆ 40 సంవత్సరాలు. నేను దేవుణ్ణి, మీ కన్న తండ్రిని తెలియటం కొరకు నేను మీ కష్టాలు ఉన్నాను. అయినా సరే మీకు ఇంత ఇబ్బంది కూడా కలగల. మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు. ఎట్టి ఇస్త్రీ పట్టేసుకొని అట్ట బయటికి పోయి ఎత్తేనే మొత్తం డస్ట్ పట్టి ఉంటుంది ఒళ్ళంతా. కాళ్ళ టైపింగ్ 40 సంవత్సరాల్లో పట్ట పెగలేదంటండి. ఎంత అద్భుతం అండి ఇది అసలుకి. ఇది ఎంత అద్భుతం చెప్పండి. పాతగిలిపోలేదంట. మీ చెప్పులు అరిగిపోలా, మీ కాళ్ళు వాసిపోలా, మీరు రొట్టె తినలా. చెబుతున్నాడు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాగలేదు. ఎంత గొప్పగా సాధారణ మిమ్మల్ని. డైట్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలలో బానిసత్వములో బలిసినటువంటి శరీర బలుపుని 40 ఏళ్లలో డైట్ ఫుడ్తో కంట్రోల్ చేశాడు దేవుడు. డైట్ ఫుడ్ ఈ 40 ఏళ్ళలో తిన్న డైట్ ఫుడ్డే కదా. డైటే. ఎక్కడ మాంసం లేదు, మద్యం లేదట, రొట్టె కూడా లేదు. అంతేకాదు, మీరు ఈ చోటుకి చేరినప్పుడు హెష్బోను రాజైన సిహానును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మీ మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీలకును, గాదీలకును, మనష్షే అర్థగోత్రపు వారికి వారి స్వాస్థ్యముగా ఇచ్చితిని. గుర్తు చేసుకుంటున్నాడు కదండి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకునవలను. జస్ట్ దేవుడు చెప్పిన విధానంగా నువ్వు ఉపయోగపడే మొక్కగా ఉండాలి. పెరట్లో ఏ మొక్క వేసుకుంటామండి? మనం ఉపయోగపడేది వేసుకుంటాం. జాజులో, మల్లెలో వేసుకుంటాం. అంతేగాని తుమ్మ చెట్లు, లేకపోతే కంచె చెట్లు, లేకపోతే పనికిమల చెట్లు వేస్తామండి. ఎందుకు? అవి పెరిగాయంటే మంచి వాసన రావాలి. మల్లె చెట్లు వేసుకుంటాం. చిన్న చిన్న పూల్ ఫ్లవర్స్ చూడటానికి బాగుండాలి. ఎందుకు? ఇది నా స్థలం. నా స్థలంలో నాకు వాసన రావాలి, నా పిల్లలకు చూడటానికి బాగుండాలి, మా ఏమో తల్లో పెట్టుకోవాలి, బాగుండాలి. మన పెరట్లో పెరిగే మొక్కకే ఇన్ని రకాల ఆలోచనలు ఇస్తుంటే లోకమనే దేవుడి పెరట్లో పెరిగే మొక్కలుగా ఉంటున్నాం మనం. వాసన రాకపోతే ఎట్లా, ఆయన చూసుకోకపోతే ఎట్లా? ప్రియమైన దేవుని పిల్లారా అంటే చెప్పండి, ఎట్లా? కష్టం వద్దండి.
ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ్యం కూడా పార్టీల వారిగానో ఫేవరెట్ల వారిగానో మారిపోయాయండి. క్రైస్తవుడు అలాగే అయిపోతున్నాడా దేవుడు కాకుండా అంటే అలాగే పోతున్నాడు వాడు. అందుకే ఈ నిబంధన వాక్యాలను అనుసరించి నడుచుకోవాలి. నా మాట విని అలా సాగండి. మీరు సాగకపోయినా పెద్దగా నష్టమే లేదు. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీకు కష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకుంటావు కాబట్టి బాగానే ఉంటావు. పోయిన తర్వాత కదా అసలు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. దాని కొరకు ఇక్కడ నువ్వు ప్రణాళిక వేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమునై ఉన్నాడు. నీ ప్రాణానికి నీ దీర్ఘాయువుకి కారణం ఎవరయ్యా అంటే డైట్ ఫుడ్ తినటం వలనో లేకపోతే ఆరోగ్య నియమాలు పాటించడం వలన వచ్చేది కాదు. మూలం ఎవరయ్యా అంటే దేవుడే మూలం. ఆరోగ్యాన్ని దీర్ఘాయువునకు ప్రాణానికి దేవుడే మూలం. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రభువా ఆయుష్ ఒక్కసారి ఇస్తే రచ్చజేత్త ప్రభువా లోకాన్ని. జీవాన్ని కోరుకోండి. ఎందుకు? ఆజ్ఞలు గైకొనక దేవుడి ఉగ్రతకు లోనైన వాడు తెలుసుకున్న తర్వాత నాకు ఆయుష్నిస్తే, నాకు దీర్ఘాయువునిస్తే, నాకు జీవాన్ని ఇస్తే నీ కొరకు తప్పుగా మాట్లాడిన వాడిని తుప్పు రేకొడతా ప్రభువా, వాక్యం ద్వారా వాడిని కళ్ళు తెరిపిస్తా ప్రభు అని ఒక మంచి వాగ్దానం చేయండి. ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుందండి అసలుకి, ఎంత బాగుంటుందండి అసలుకి. జీవమును కోరుకునుడి, ఆయన హత్తుకొనున్నట్లు, ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. ప్రియమైన దేవుని పిల్లలు, జీవాన్ని కోరుకోవాలి. కోరుకున్నారు ఎవరు? హిజ్కియా. హృదయం గర్వించింది ప్రభా, నిజమే, సారీ, అపాలజీ, క్షమించమని అడుగుతున్నా నిన్ను. ఇప్పుడు అవకాశం ఇచ్చామనుకో మరలా నీతి కార్యాలు ఏంటో జరిగించి లోకానికి చూపిస్తా. నమ్మకం ఉందిలే, తీసుకో. గర్వించి గర్వించి రైట్ అనేదా? గర్వించి, హృదయము గర్వించి అంటే తలంపుల అందుకే చెప్తున్నా, ఈగో ఈజ్ ఈక్వల్ టు గర్వము, పొగరు, అహము. ఎవరికంటే ఎక్కువ ఉంటుందండి అసలుకి? దేవుడండి. మనది వెనకే కిందే ఉండాలి, మనకి కిందే ఉండాలా. పొగరు ఉండాలి ఎప్పుడో తెలుసా? వాక్యం తప్పుగా మాట్లాడితే. గర్వం ఉండాలి ఎప్పుడో తెలుసా? అన్నిటికంటే గొప్పగా వాక్యాన్ని ప్రేమిస్తున్నా నేనని నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకున్నప్పుడు. పొగరు ఉండొద్దండి మరి, మనకి గర్వం ఉండొద్దండి. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఇగో ఇక్కడ కనపడాలండి. వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యాన్ని చెప్పడానికి నేర్చుకునే సిద్ధపాటు కలిగిన మనసు ఉన్నప్పుడు అది. వీడు చెప్పిన మాట నీటి పొగరు, అవును నాకు పొగరే, నేను చర్చికి వెళ్ళాలి, పొగరు. అక్కడ పొగరు, ఏంట్రా ఇది చెప్తే ఇది చేయకుండా వెళ్తున్నావు, చర్చికి వెళ్ళాలి, ఇంకెంత పొగర్రా, అవును పొగరు కూడా చర్చికి వెళ్తున్నా. పొగరబోతులే చర్చికి వస్తారు. దేవుడండి. కానీ ఇది నీకు నెగిటివ్గా అర్థమైంది అనుకో, నేను ఏం చేయలేను ఇక్కడ. కనుక ఎవరు హత్తుకోవాలన్నాడు ఆయన, హత్తుకున్నట్లు ఆయన హత్తుకోవాలి. జీవాన్ని అడుగు. ఆయుష్ కాలం పెంచావనుకో, ఆరోగ్యాన్ని ఇచ్చావనుకో, నీ వాక్యాన్ని ప్రపంచంలో నాటేస్తా ప్రభువా. నాటుతావా? నాటేస్తా ప్రభువా. ఎందుకు? నా ప్రాణానికి, నా దీర్ఘాయువుకి మూలం నువ్వు. నేను నీకు వంచాలి తప్ప ఇంకెవడికి ఉంచుతా ప్రభువా తల లోకంలో? ఎవడికి ఉంచాలండి క్రైస్తవుడు తల? ఎవడికి ఉంచుతామండి? ఎవడికి ఉంచుతాం? దేవుడికి ఉంచాలండి. దేవుడికే తల. ప్రభువా ఇది చేయబోతున్నా, అంతే. దేవుడు వాక్యం నిజంగా మనకు అర్థమైతే ఇలా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. లేకపోతే కష్టం కదా. అది మనల్ని అనగానే అదే చెప్తుంటా, ఇంగ్లీషు సంకరజాతి భాష. ఈజీఓ ఇగో తెలుసా? ఎర్త్ గాడ్ ఆర్డర్, ఎర్త్ గాడ్ ఆర్డర్, ఎర్త్
ఎట్ గాడ్ ఆర్డర్. నీకు ఏబిసిడీలు ఇలా నేర్పుతా, నేనేం చేస్తాను? ఏ అంటే అమ్మ, ఈ అంటే ఏగా, ఉవ్వు అంటే ఊడతా, ఉయ్యలా. నీకు ఇది నేర్పారు, పనికి మాలిన బోధ. ఈ ఎర్త్, నరులకు నివాసయోగ్యమైన భూగోళం ఎవడిచ్చాడు? దేవుడు, గాడ్. ఆర్డర్, ఆజ్ఞలు. అందుకే నాకు ఈగో ఎక్కువ అని చెప్పిన. నాకు మామూలు ఈగో ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా. అది పాము కన్నా ఒక పక్కే ఉంటుందేమో కానీ నాకు నిలువెత్తు ఉంటుంది ఈగో. తగ్గదు అస్సలకే. అడుక్కుంటున్నానా, ఇక్కడ ఏడుస్తా, మళ్ళీ ఎక్కడ ఏడాను. ఇక్కడ అడుక్కుంటా, ఇంకెక్కడ అడుక్కోను. ఇక్కడే బాధపడతా, మరి ఎక్కడా బాధపడను. ఏదైనా సరే ఇక్కడ మాత్రమే చేస్తా, ఇంకెక్కడా చేయను. ఎంత తెలుసా, కొట్టాలంతే. ఊర్లో ఏది చేసినా మనమే చేయాలా. బోరేసిన మగాణ్ణి నేను ఊర్లో, కారు కొన్న మగాణ్ణి, ప్రపంచానికి వాక్యం చెబుతున్నటువంటి ఏకైక మగాణ్ణి మా ఊర్లో. ప్రతిదీ బేరీజీ వేస్తాను. ఇగో మామూలుగా ఉండదు. తగ్గదా అంటే చచ్చిన తర్వాత కూడా మేస తిరిగిట్టుంటుంది. చెప్పాను మీకు 60,000 దాటేడు తిప్పుతానని. అది లేచే ఉంటుంది. వీడికి ఎంత పొగర్రా. ఎందుకు తగ్గించుకోవాలండి? ఎందుకు తగ్గించుకోవాలి? ఏమని తగ్గించుకోవాలి నేను? ఈ రోజున వాక్యం తప్పుగా చెబుతుంటే వాళ్ళ కాళ్ళు పెట్టుకోవాలా? వాక్యం కొరకు బ్రతకపోతే వాడి దగ్గరికి వెళ్ళి వాక్యం కొరకు బ్రతకని చెప్పాలా? ఎవడ కొరకు బతకాలనుకున్నవాడు దేవుడి దగ్గర తగ్గింపు కలిగి అన్నీ నేర్చుకుంటాడు. అందుకే చెప్పిన ఎట్ ద గాడ్ ఆర్డర్. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కడికి దేవుడు ఆజ్ఞ అది. మరి ఈగో లేకపోతే ఎట్లా? కలిపితే వచ్చేది ఈగోవే కదా ప్రియమైన దేవుని పిల్లారా. ఆలోచించండి. దేవుడు కొరకు తల వంచండి. ఆయన వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు ఉవ్విల్లువరండి. ఎంత గొప్ప సంగతులు నేర్పుతాడండి దేవుడు. అండ్ ఎంత సంగతులు నేర్పుతాడు. పునరుద్ధరణ జరుగుతుంది. ప్రేమించి ఆజ్ఞలు. ఇగో ఇలా జరిగింది పునరుద్ధరణ. మోసే తుది పలుకులు, చివరి మాటలు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా అంటున్నాడు, నేను చాలా ముసలోనైపోయా. చెప్పేశాడండి. 120 years, 120 ఏళ్ళు నాకు వచ్చేసాయి. ఆయన బతికింది కూడా అదే, తుది లాస్ట్గా చెప్పడం ప్రారంభించాడు. యోర్దాను దాటి ఇటు అటు నేను రాలేను ఇంకా. ఎందుకంటే ఇక్కడే ఆగిపోయిన. యోర్దానికి యువతలే చచ్చిపోయాడు మోయాబు మైదానంలో మోషే గారు. నేను రాలేను. ఎందుకు కోల్పోయాడండి మోషే గారు? ఎందుకు కోల్పోయారు చెప్పండి? కారణం ఎవరయ్యారు? ఏమండి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? 31వ వచనం చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 31. మోషే ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత నేడు 120 ఏండ్ల వాడు, ఇక మీదట నేను వచ్చి చూసిపోసు ఉండలేను. ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరి వలన అయింది ఇది? ఇజ్రాయిల్ వలన. ఎందుకు? వాళ్ళు సనగటం, గొనగటం, కాన్సన్ట్రేషన్ దెబ్బతిందండి పాపం మోషేకి. బైబిల్లో కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. దేవుడి మాటల్లో దెబ్బతిందండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయిపోయింది ఇజ్రాయిల్ సైన్యం మోషే గారికి. ఏంటి ఇల్లు అని ఆలోచించి రాతి పలకలు తీసుకొస్తూ చికాకు పడి పగలగొట్టేశాడు. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది మోషేకి. మాట్లాడు వాటర్ వస్తుంది అంటే కొట్టాడు బండని 15వ అధ్యాయంలో. అంతే, దేవుడికి కోపం వచ్చింది. నా మాట వింటున్నవాడు నేను చెప్పినట్టుగా చేయకోకుండా ఇది చేయటం ఏంటి? వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వీడు డిస్టర్బ్ అవుతాడా? డిస్టర్బ్ అయిన వాడికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీకు పాలస్తీనా లేదు. నువ్వు చూడవు ఇంకా దాన్ని. కష్టపడి ఇంత నడిపించిన వాడు వాళ్ళు చేయని దాన్ని చూసి మరణిస్తే ఎంత బాగుంటుందండి అండి? ఎంత బాగుంటుంది? మన తాతలో, మన తండ్రులో, మనల్ని సాధిన వారు, మన కన్నవారు ఎవరైనా ఒకరు ఏమనుకుంటారు? నా పిల్లోడు గొప్పవాడై చూశాను చాలు, ఇంకా నాకు సచ్చినా పర్వాలేదు. అంటే తన పిల్లలు గొప్పవారు అయితే తల్లిదండ్రులకి ఇంకా సచ్చినా పర్లేదు. అంటే జీవితం అన్నది పిల్లల కొరకే అన్న ఆలోచన మనకు అక్కడ కనబడుతుంది. నా పిల్లలు గొప్పవారు అయ్యారు, వాళ్ళు బతికేస్తారు, చాలింగా నేను ఉన్నా పోయినా ఒకటే అన్న మాట ఎప్పుడు వస్తుందయ్యా అంటే పిల్లలు గొప్పవారు అయినప్పుడు. అది చూసేటువంటి తల్లిదండ్రులకి ఇచ్చే భరోసా. లేకపోతే వీడు నేను చచ్చిన తర్వాత ఇన్ని ఎవరు చూస్తారా అన్న బాధతోనే చచ్చిపోతారండి చాలామంది పాపం.
అంటే కన్నవారికి సంతోషాన్ని ఇవ్వనటువంటి గర్భఫలాలు నేటి కాలంలో కోకొల్లలు ఉంటున్నప్పుడు కోటాను కోట్ల గర్భఫలాల కన్నా దేవుడికి కూడా ఈ రోజున తన పిల్లలు చేరరన్న మేము అవసరం ఉన్నాడంటే ఆలోచించండి. ఇజ్రాయిల్ కొరకు మోషే ఎంత కష్టపడ్డాడు, కనాను చూడలేకపోయాడండి పాపం. ఎందుకంటే కోల్పోయాడు, కాన్సన్ట్రేషన్ కోల్పోయాడు, దెబ్బ తగిలిపోయింది 2 సార్లు. ఇక అడగలేకపోయాడు దేవుని, ఎక్స్క్యూజ్ మీ దేవా, ఇంక అడగలేకపోయాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు నిబంధన మీరితే ఏమవుద్దో తెలుసు. మోషే అయినా మరొకడైనా ఎవడైనా కానివ్వండి, అంతే, నేను రాను, ఇంకా ఇక్కడే ఉండమని చెప్పాడు నన్ను. ఇంకా నాకు అది లేదు, ఇంకా వద్దన్నాడు, అంతే, ఇక రాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ మా ద్వారా జరిగింది అని, అర్థం అవ్వాలి కూడా. ప్రేమైన దేవుడు అర్థం చేసుకోలేకపోయారేమో ఇజ్రాయేలీయులు. అందుకే మళ్ళా తుది పలుకులు అంటే లాస్ట్ పీరియడ్లో
యుద్ధములో కష్టములో ఉన్నాడని, కష్టకాలంలో అంటి పెట్టుకుని ఉన్నాడు కనుకనే నాయన నా తర్వాత దీన్ని నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే మోసే మనసు ఏంటి, మోసే ఏం చేయడానికి ఇష్టపడతాడు, మోసే ఉద్దేశం ఏంటి, మోసే సమయంలో ఏం ఆలోచిస్తాడు అని జనం పెట్టలేదు. యెహోషువ ఆలోచించలేదు. ఒక దైవజనుడు పక్కన తన మనసును తిరిగి యెహోషువ ఉన్నాడు కనుకనే నెక్స్ట్ చాప్టర్ యెహోషువ. ఎంత స్థానం ఇచ్చాడు మోసే. యెహోషువ వచ్చాడు, మధ్యలో వచ్చాడు, అప్పటికే బానిస నుంచి వచ్చాడు. మరి అంతకంటే ముందు ఉన్నారా? ఎందరో ఉన్నా అంటి పెట్టుకుని ఉన్న వాడికి మాత్రమే తగినటువంటి ప్రతిఫలం. వాడు ఎంత చేస్తే నాకు, వాడు ఏం చేస్తే నాకు, వాడు ఎడబోతే నాకు, వాడు ఏమైపోతే నాకు అన్నటువంటి వాడికి చరిత్ర స్థానం లేదు. ఇవ్వరా? ఎందుకు? నడిపిస్తున్నప్పుడు మెలుగు నేర్చుకోవాలి కదా, నడిపిస్తున్నప్పుడు మెలుగు నేర్చుకోవాలి కదా. ఎలా నడిపించగలడు, ఎలా నడిపిస్తే ఎదుటి వాడు దేవుళ్ళకి వస్తారు. ఇవన్నీ కూడా యెహోషువ ఎక్కడున్నాడంటే చేతుల నుంచి మరీ ప్రార్థన చేశాడండి. చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఏమైనా దేవుని కూడా అంటే మోసేకి నమ్మకస్తులు ఎవరయ్యా అంటే వెనకాల వచ్చిన యెహోషువ. ఎంత విచిత్రం అంటే అంత నమ్మకమా? నా తర్వాత ఈ స్థానాన్ని భర్తీ చేయగలడు వీడు అని నమ్మాడు. అది జ్ఞానాత్మపూర్ణాయను. జ్ఞానంతో కూడుకున్న ఆత్మలో మోసే ప్రార్థన చేయగానే పరిపూర్ణయ్యాడంటే నిజంగా దేవుడు ఎంత జ్ఞానంగా ఆ పదాన్ని రాయించని మీరు ఆలోచించండి. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసేది ఎవరి మాట తెలుసా? యెహోషువ మాట. మోషే ఏమైతే చెప్పాడో అలాగే విన్నారండి వాళ్ళు, అలాగే విన్నారండి. అంటే యెహోషువ ఎంత ఘనత, ఎంత ఘనత. యుద్ధానికి వెళుతున్నప్పుడు మా గురువు గారు ఇలా చెప్పారు, యుద్ధానికి వెళ్తుంటే ఇలా చేయమని చెప్పారు, ఇలా చేయమన్నారు, ఇలా చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో, ఈ బానిసత్వంలో యెహోషువ నిజంగా ఎవరుంటారు క్రైస్తవం అంటే ఏమంటే చక్కగా ఇంటికి పోతే బాబు షాప్ అనుకుంటున్నాను ఇదేనా? అందరూ తింటారు అట్లా, పనికి మన అందరూ తింటారు, పనికి పశువులు తింటారు. కానీ ఈ బాధ్యత అన్నది ఎవరికి వస్తుందయ్యా అంటే ఇదిగో వీడికి వస్తుంది. మనలో ఎవరు యెహోషువ? ఎవరు కనపడదు, ప్రపంచంలో కనపడదు. అందుకే క్రైస్తవం తెలిసిన సంక్రాంతి. అందుకే దేవుడు మాట ఇచ్చాడు, అవడా పడేడు నేను లేనా, నేనున్నా కదా, నాకు ఇచ్చావు కదా, మొదటి నుంచి రప్పలాడే ఇగోని ఇచ్చావు కదా కనుక నీ కొరకు మాట ఫస్ట్ చెప్పారు కదా. భర్త ఊహ వచ్చిందండి, ఊహ రావడంతో ఇగోతో పెరిగాడు. నమ్మడి ప్రతి బిట్టు
10th క్లాస్ చదువుతున్నా, ఇంట్లో కరెంటు తమ్ముడు చిన్నోడు, అందరిలో కరెంటు పోతుంది. ఏం చేయాలి? వాడా జ్ఞానం. 110 రూపాయలతో డీడీ వెనకంచుకునే గ్రామం 5 కిలోమీటర్ సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ డీడీ తీసుకొచ్చి లైన్ మెన్ ఇచ్చి 125 రూపీస్ డీడీ. మా నాన్న ఆశ్చర్యపోయి తెల్లవారు లైట్ చేసుకున్నాను. నా ఇంటికి వెలుగొచ్చింది. ఒక్కటి కాదండి, నాకుండే ఇగో ఎప్పటి పడదు. కానీ దేవుడి దగ్గర ఎందుకు తగ్గించుకున్నాను తెలుసా? నాయకత్వం బాధ్యత ఇచ్చాడు. ప్రపంచాన్ని కొట్టడానికి నాలాంటి ఒక మూర్ఖుడు కావాలి కాబట్టి ఇచ్చాడు. ఇంకా తగ్గమండి బొమ్మగడ అస్సలు తగ్గడం నాకు అసలు. దేనికి తగ్గాలి? దేనికి తగ్గాలి? కనుక అందుకే అడుగుతున్న ప్రభుత్వం. నిన్న ఈవినింగ్ అనుకుంటా, నైట్ 10:30 ఏందయ్యా అలా ఉన్నాము? ఏంటమ్మా చెప్తున్నా. అయ్యో 4 రోజులకు పట్టాయా 17:56 ఇది నీకు ఎగ్జామ్లో పోతుంది. ఇట్లా బిడ్డ నీకు అనుకున్న దానికి ఎక్కువ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఉంటుంది, వాట్సాప్ పెడుతున్నా కానీ వాళ్ళ మనవాడు మనం నేర్పారంట అన్ని పెట్టుకుంటుంది. అదే ఉన్నది ఏది మన 2వ పార్ట్, యేసు దేవుడు కలిగితే పార్ట్ 2వ పార్ట్ ఉందంట. నీకు మాటిస్తున్నా, నా జీవితకాలంలో నీకు న్యాయం చేస్తా. నాకు సోదరు ఇంటికి వచ్చింది, ఏమంటుంది? ఎంత నమ్మకమయ్య గారు మీకు వస్తే కాదంటే మాకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందండి. కనుక జీవాత్మకుడే కాబట్టి ఇశ్రాయేలీయులందరినీ అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే ఈయన మాట వినటం ప్రారంభించాడు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యాలను చేయటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖి ఎరిగిన మోషే వంటి ఇంకొకడు ప్రవక్త ఇశ్రాయేలు. అంటే ముఖాముఖి అంటే దేవుడితో సంబంధం కలిగినటువంటి ఒక దైవ సేవకుడి దగ్గర నాయకత్వాన్ని పొందుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే యెహోషువ. అసలు అందరి దేవుడితో ముఖాముఖిగా ఇశ్రాయేలు ప్రవక్త అప్పటివరకు ఉంటాడు. పుట్టలేదు ఇశ్రాయేలు, ఇది వరకు పుట్టలేదు. ఎలాంటి నాయకుడు దగ్గర నాయకత్వ బాధ్యతలు స్వీకరించి నడిపించిన నాయకుడు మళ్ళీ దేవుడు ఉన్నాడు అంటే యెహోషువ. అందుకనే నెక్స్ట్ ఫ్రైడే యెహోషువ నిజంగా ప్రేమ జరుగుతుందిలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మన మా అయ్యగారి దగ్గర ఎంత కష్టపడి ఆయన కోసం వెయిట్ చేశాను. మాట ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా దేవసాధన చేస్తా, అట్లా చేస్తా, ట్రైనింగ్ పంపిస్తా, అది ఇది అంటే నేను ఎంత 36 పెళ్ళిళ్ళు నా ప్రాంతం లేకుండా చేయలేదు. కానీ నాకు మోసం జరిగింది. కానీ దేవుడు నేను ఆయన చేసిన కష్టం అండి నేను చెప్పాలి. అది ఇది రోజు కూర్చొని చెప్తున్నానంటే అల్లకప్పకు వచ్చింది కాదు అన్న దేవుడు. దీని వెనకాల నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు టయాన్ని పడుకోలేసేటువంటి చూసినటువంటి అమ్మగారికి తెలుసు. ప్రారంభం నేను ఎలా చదువుకున్నామండి 3:40 పడుకున్నాను. అది ఇంకా ఇంక తెగలేదు పడుకో. ఎందుకు ఇంత కష్టపడ్డానంటే సంఘం అంటే వచ్చేయచ్చు, వినేయచ్చు, వెళ్ళిపోవచ్చు, పని చేసుకోవచ్చు, ఆ పనిలో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదో తెచ్చుకోవచ్చు, గొప్పగా కాలువ కాలేజ్ చూపించుకోవచ్చు. ఇవన్నీ కూడా లోపల చేసి అందరే. దాన్ని మనం చేస్తే ఏం బాగుంటుంది? మనం చేయాలనిపించింది చిన్నతనంలోనే బేసిక్ నిజం. 8th క్లాస్లో పడతలేదు. అందుకే ఎస్లీ గారు ఇన్ని తప్పులు చేసి ఎందుకు వేసుకున్నాను? వాళ్ళ నాన్న నాకు 2 జతలు బట్టలు పెట్టారు. గ్రీన్ ఎక్కడో వాడు ఈ రోజున వదిలిపెట్టిపోయినా మళ్ళీ అన్నా వస్తానన్నా వాడికి ఎప్పుడు అవకాశం ఎందుకు ఇస్తానంటే వాళ్ళ నాన్న చేసుకున్నంత చిన్న పుణ్యం నాకు అట్లా. అందుకు నాకు ప్రేమిస్తుంది. వాడినే కదండి అందరినీ అలాగే ప్రేమిస్తుంటారు. కానీ ఎదిగితే ఉన్నత ప్రేమైన దేవుని పిల్లలు ఒక్కొక్క యెహోషువ కనబడాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడు యెహోషువకి వెళ్తున్నాం కదా, వచ్చే శుక్రవారం 90వ కీర్తన మోషే రాశాడు. ఒకే ఒక కీర్తన ఇది రికార్డు కూడా అవుతుంది. అది అందరికి వెంటనే ఫోన్లోనే చర్మం పెట్టేస్తాను, పంపిస్తాను. అది పని వాడు చేస్తున్నాను. కానీ
ఎవరైనా సరే ఈ 90వ కీర్తనని ఎక్కడైనా పెట్టాలి. ఈ 5 కాండాలు పెట్టాలి. ఇప్పుడు యెహోషువ నాయకత్వములో దేవుడు బయలుపరిచిన సంగతులు ఘనతలు వచ్చే శుక్రవారం మనం పెద్దాం. కనుక ఓ యెహోషువ, పైగా నేను ఎలాంటి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆకాశం, ప్రార్థన చేస్తే సూర్యుడు అంటే అసలు ఆయన చూడండి, యుద్ధానికి సిద్ధపడుతున్నాడు గురువు గారు. వెళ్ళమని చెప్పాడు, ఇప్పుడు ప్రార్థన చేయాలి అంటే గురువు గారి మాట విని సాగి ప్రార్థన చేస్తే అవి సంస్కృతి తెలియదు. దేవుడు ఏంటో సూర్యుడు ఆపడం ఏంటంటే అది ఎట్లా ఆగిపోయింది, ఎట్లా ఆగిపోయింది చెప్పండి. ఘోరం, సూర్యఘోరం ఆగిపోయింది. చిన్న లైట్ కాదు, తూగుతుంటే పట్టుకుంటే టికెట్ ఆగిపోవడానికి. మన ఇంట్లో అప్పుడప్పుడు తూగుతుంది దొరకదు, పట్టుకుంటాం ఆగిపోయింది. అట్లా ఆగిపోయిందంటే నాకు ఆశ్చర్యం. అసలు ఎంత ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఒక మహానుభావుడు నడిపిస్తున్న కష్టములో అనుక్షణం వెంట ఉన్నటువంటి ఒక బానిసత్వంలో జన్మించిన బిడ్డ యెహోషువ. అది చూసేది యెహోషువ. షూడ్ దేవుడు కొంత పెట్టుకున్నాడు, వాడు షూడ్ దాంట్లో పెట్టుకోండి. యెహోవా షూడ్, దేవుడు కొంత బతికేవాడా షూడ్ యెహోషువ. ఇది రాష్ట్రంగా అనిపించింది. ఏంటి అసలు వీళ్ళేంటి, వీళ్ళు ఉద్దేశాలు ఏంటి, వీళ్ళు నడిపింపు ఏంటి. అందుకే చెప్తుంటారు బైబిల్లో ఎప్పటికీ కొద్ది కూడా రాదని నమ్మాలి. అంత జ్ఞానవంతమైనటువంటి వ్యక్తులతో ఈరోజు నేను సహవాసం చేస్తున్నానా అనిపిస్తుంటుంది పరోక్షంగా. కనుక ప్రియమైన వ్యక్తులారా, ఐఎమ్ లక్కీ ఫర్ దట్. ఆ విషయం చాలా పుస్తకం చెప్పాలి. కనుక మీరు కూడా అక్కడ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి ఉద్దేశంలో ఈ వాక్యాన్ని మనసు దేవుడు భద్రపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సాధించుకున్నాను.